నేను పాట పాడుతుంటే నేను కనిపించాలి కానీ వేరే వాళ్ళు కనిపించడం ఏంటి, వేరే వాళ్ళు అనిపించడం ఏంటి? నా జీవితంలో నేను కొన్ని పాడనన్నా. ఇట్ వాజ్ ఇన్ 1985. కానీ గజల్ శ్రీనివాస్ నాకు ఇష్టం లేనిది, నా ఆత్మకి అది సరిపోని దాన్ని నేను పాడను. ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని అని పలకరించి నవ్వలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు. నాకు కోరికలు లేవు కానీ ఆశలు ఉన్నాయి. వృద్ధులంటే స్క్రాప్ మెటీరియల్. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ 100 సార్లు తెరుస్తాం కానీ ముసలాళ్ళు ఉన్న గది ఒక్కసారి కూడా తెరవు. అది మనకి వృద్ధుల మీద ఉన్నటువంటి మనకున్న అభిప్రాయం. మనము అన్ని ట్యాక్స్ పే చేసి ఇది ఎందుకు స్వచ్ఛంగా లేదు అని అడగాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందా లేదా? అడిగే ధైర్యం లేదు. నీలో నీతి నిజాయితీ లేకపోతే నీకు ధైర్యం ఉంది. గజల్ ఈజ్ నెవర్ మ్యూజిక్. ఇదేంటరా సినిమా హీరో అవుదాం అనుకుంటే ఈ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంతేనా మన స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయిపోతావా ఏంటి అని అనుకున్నా. మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర చేయాలని అడిగారు. సార్ నేనే 5 అడుగులు 5 రంగులు ఉంటుంది, నేనేం బాగుంటాను సార్. లేదు మీరు బాగుంటారు, మీరు చేయండి అంటే. కానీ ఎలా వస్తుంది సార్ అంటే ఇమీడియట్ గా ఆ ఇన్సిడెంట్ లో ఆ మూమెంట్ లో ఒక పర్సన్ ని చూసి ఇమీడియట్ గా ఎలా పడగలుగుతారు తెలియదు. అది మీరు మెదడు అనుకున్నాను అనుకోండి, అబ్బా నేను స్మార్ట్, నేను కూడా స్మార్ట్గా ఉండాలి కదా అని అనుకుంటాను. మీరు చెప్పండి పెళ్ళైందా మీకు? రండి మీ వీడియో చూసి ఎంతకాలం అయింది? మీ వీడియో చూసి ఎంతకాలం అయింది? ఎప్పుడు 1941 సినిమాలో తీసి చూస్తే చూసావా ఈనాటి తరం యువతరం ఎలా పాడైపోతుందో అంటాడు. ఇప్పుడు సార్ వెల్కమ్ టు ఇన్టాక్స్. థ్యాంక్ యూ సందీప్ జీ, బోలియే. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. మేము యాక్చువల్లీ అప్పటి నుంచో అనుకుంటున్నాం గజల్ శ్రీనివాస్ గారు రావాలి మా పాడ్కాస్ట్ కానీ. నాకు 2 months బ్యాక్ అనుకుంటున్నాను సార్ మీతో మాట్లాడాను. సార్ మిమ్మల్ని తీసుకురావడానికి రీజన్ కూడా 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. అంటే ఈ జనరేషన్ వైజ్గా మనం చూసుకుంటే ఈ జనరేషన్లో కొంచెం ఫాస్ట్ పేస్డ్ జనరేషన్ ఉందనుకోండి. ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, అంత ఫాస్ట్గా ప్రతిదీ మనకు అయిపోవాలి. గట్టిగా అరవటం, గట్టిగా మాట్లాడటం. ఇదివరకు మ్యూజిక్ అనేది ఒక రిలీఫ్ లాగా ఉండేది, ఇప్పుడు మ్యూజిక్ అనేది ఒక సౌండ్ అయిపోయింది, ఒక నాయిస్ అయిపోయింది. సో మీరు ఓవర్ ద టైమ్స్ అంటే గజల్ గురించి ఎవరికి తెలియకపోయినా గజల్ శ్రీనివాస్ గారు అంటే చాలా మందికి తెలుసు. మీరు ఆల్మోస్ట్ 40 కంట్రీస్లో పాడారు, 7,000 పైగా కాన్సర్ట్స్ ఇచ్చారు, 3 గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అండ్ ఏ ఫిలిం బై అరవింద్ సినిమా చూస్తే మీ గురించి తెలుస్తుంది సార్ ఆటోమేటిక్గా. సో యాజ్ ఫ్రమ్ అ లైబ్రేరియన్ టు వరల్డ్ క్లాస్ గజల్గా తెలుగు గజల్కి చేసుకుంటూ వచ్చి అటు నుంచి మళ్ళీ మీరు మూవీస్కి వెళ్ళారు. చాలామంది మూవీస్లో కూడా మీకు సాన్నిధ్యం ఉంది. సో మ్యూజిక్ అనేది ఇది వరకులో ఎమోషన్ ఎవోక్ చేసేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ గజల్స్తో చాలామందిని కూడా మీరు డ్రైవ్ చేశారు. సో ఇప్పుడు నాన్న పాట అని కూడా యూట్యూబ్లో ఫస్ట్ మీదే వస్తుంది. అంతమంది తెలుసలేదు తెలియదు కానీ నాన్న పాట ఆ రోజుల్లో మీరు మెగాస్టార్ గారిని అడ్రస్ చేసుకుంటూ ఒక కాన్సర్ట్లో ఒక వేదిక మీద మోహన్ బాబు గారిని అడ్రస్ చేస్తూ నాన్న పాట పాడారు. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్గా మీరు ఒక లైబ్రరీయన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గజల్లోకి రావడానికి ఈ టైం స్టాంప్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? అంటే బేసిక్గా నేను మస్ట్ బి ఎ సింగర్. ఓకే. బై బర్త్. అండ్ ఫస్ట్ టైం నా మొహం నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఓకే ఇది నా ఫేస్ ఇలా ఉంటుంది అన్నమాట తెలిసినప్పటికే నేను సింగర్ని. అంటే చైల్డ్హుడ్ నుంచి పాడుతున్నాను నేను. ఓకే. కానీ ప్రొఫెషనల్ సింగర్ అవ్వడము, గజల్ సింగర్ అవ్వడం అనేది పుట్టినప్పటి నుంచి పాడుతూ ఉండడము, పుట్టినప్పటి నుంచి కాదు, ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి పాడుతూ ఉండడము, సినిమా పాటలు ఇమిటేట్ చేయడము. ఏదైనా పాట సినిమా పాట వినిపిస్తే ఓహో అది వెంటనే దాన్ని ఇమిటేట్ చేయడం, సాంగ్ని అనుకరణ చేయడము, ఇలా చేస్తుండేవాడు. అందరూ సంగీతం నేర్చుకోలేదు కదా గురు పరంపరగా. సో తర్వాత ఈ పాటల పోటీలకు వెళ్ళినప్పుడు ఈ సినిమా పాటలు పాడుతుంటే నాకు ప్రైజెస్ బాగా వస్తుండేవి. ఎక్కడో ఓ చోట నాకు ప్రైజ్ రాలే. అతను ఏమన్నాడంటే జడ్జిని వెళ్ళి నా ఫ్రెండ్స్ వెళ్ళి అడిగారు, ఏమంటే మీరు మా సాయిరామ్ అనేవారు మా పాలకూలలో, సాయిరామ్కి ప్రైజ్ రాకపోతే ఆశ్చర్యంగా ఉందని అందరూ గొడవ పెడుతున్నారు అంటే, లేదండి శ్రీనివాస్ గురించి ఏముంది బ్రహ్మాండంగా పాడతాడు సాయిరాము, కానీ పాట పాడాడు కదా అచ్చు జేసుదాస్ గారి పాట ఏదో పాడాడు, కానీ జేసుదాస్ గారి గొంతులాగా మార్ధవంగా ఉండాలి కదా, అలా లేదు అని అన్నాడు. ఆ తర్వాత మేము సైకిల్ మీద ఆ చిట్టవరం అనే ఊరు నుంచి పాలకూలు వెళ్తూ నేను వెనకాల కూర్చున్నా, క్యారేజ్ మీద కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్తో అన్నాను, రేపు నుంచి నేను ఇంకోళ్ళు పాడిన పాటలు పాడను, ఎందుకంటే ఇంకోళ్ళది పాడుతుంటే ఇంకోళ్ళు పాడుతుంటే వాళ్ళలాగా పాడలేదంటే చూస్తున్నారు. సో నేను పాట పాడుతుంటే నేను కనిపించాలి కానీ వేరే వాళ్ళు కనిపించడం ఏంటి, వేరే వాళ్ళు అనిపించడం ఏంటి? నా జీవితంలో నేను కొంత పాడనన్నా. ఇట్ వాజ్ ఇన్ 1985.
సో ఆ తర్వాత నేను ఈ రామదాస్ కీర్తనలు, తర్వాత ఈ కొంతమంది ప్రైవేట్గా రాసినటువంటి పాటల్ని నా అంతటి నేనే భజనలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తూ సడన్గా నేను భారతీయ విద్యాభవన్లో నాకు ఉద్యోగం రావడము, కొన్ని కారణాల వల్ల నన్ను అక్కడ నాకు డిగ్రీ లైబ్రరీ సైన్స్లో డిగ్రీ లేకపోయినా కూడా, మీరు డిగ్రీ చదివారు కదా, తెలుగు బాగా వచ్చు కదా, మీరు తెలుగు సాహిత్యం పాడుతున్నారు కదా అని ఆ ప్రిన్సిపల్ గారు నార్త్ ఇండియన్, మీరు లైబ్రరీ చూడండి అన్నాడు ఆయన. లైబ్రరీన్గా ఉన్నాను. ఉన్నప్పుడు నారాయణ రెడ్డి గారి సాహిత్యం తెలుగు గజళ్ళని కనిపించాయి నాకు, రెక్కలు నడకనాథలు అనే పుస్తకంలో. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి గజల్ అంటే ఏంటో కూడా తెలియని సమయంలో ఇదేదో బాగుంది రచన, ఇందులో మీరు అన్నారే ఎమోషన్స్ ఉన్నాయి, వాల్యూస్ ఆఫ్ లైఫ్ ఉంది ఇందులో. ఒక మనిషి జాగృతలకి అంటే వెలుగులోకి వెళ్ళడానికి, మనిషి నైరాశ్యంలోంచి నిరాశలోంచి చొచ్చుకుని వెలుగులోకి వెళ్ళడానికి, చొచ్చుకుని తేజస్సులోకి వెళ్ళడానికి, చొచ్చుకుని చైతన్యంలోకి వెళ్ళడానికి ఇవి బాగున్నట్టున్నాయి, పాటలాగా ఉందని వాటిని నేను సొంతంగా కంపోజ్ చేసుకుంటూ పాడాను. పాడినప్పుడు ఇదేంటి గజల్ అని తెలిస్తే ఇలా ఉంటుంది, మెహదీ హసన్ పాడాడు, గులాం అలీ పాడాడంటే ఆ బొమ్మలన్నీ చూసి ఇలా హార్మోనియము, సరోదు, తబలా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇదేంటి, మనం ఇవన్నీ ఎక్కడ పెట్టుకోగలము, మన ఏదో చిన్న ఉద్యోగం 500 రూపాయల జీతానికి ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి అని నేను చేతిలో కంజీరా, సత్యబాబు గారి భక్తుల్ని, భజనలు పాడుతుండడం వలన ఆ కంజీరాతో భజన పాడుతూ ఆ కంజీరాతోనే ఎందుకు గజల్స్ పాడకూడదని ఆ కంజీరా తీసుకుని దాన్ని మీటుతూ నేను అనుకున్న సాహిత్యాన్ని పాడుతూ పాడుతూ ఒక్కొక్కటి 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 ఏదో మిగతా పాటలు పాడుతూ ఒక్కొక్క గజల్ని పరిచయం చేసుకుంటూ అలాగా ఎక్కడికి వెళ్తూ 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 అది పెద్దగా పాపులర్ అయిపోయి శ్రీనివాస్ గజల్స్ బాగుంటాయి, ఆ గజలు పాడు ఈ గజలు పాడు అనడం మొదలుపెట్టారు. సో అట్లాగా గజల్ తెలియకుండానే స్లోగా నేను ఆ జోనర్లోకి వెళ్ళిపోయి సాహిత్యం బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి, ఎవడో పాడిన పాటలు మనం పాడడం ఏంటి, ఇంకొకరిని అనుకరించడం ఏంటి, నా ముద్ర ఉండాలి కదా అన్నటువంటి కొంత స్వాభిమానము, కొంత ఉక్రోషము, ఇవన్నీ కలగలిపి, కొంత అహంకారము, ఇవన్నీ కలగలిపి ఒక గజల్ శ్రీనివాసు ఒక సింగర్గా, గజల్ సింగర్గా వచ్చింది. మరి తొలి రోజుల్లో ఏంటి గజల్ అంటే హార్మోనియం, సరోదు, తబలా ఉండాలి కదా, ఇవన్నీ ఇలా పెట్టుకుని కంజీరాతో మాట్లాడతాడేంటి, అది డప్పు కాదు, జానపద గీతం పాడే డప్పు కాదు, క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ ప్యూర్ లెదర్ కంజీరా కూడా కాదు, ఇట్ ఈస్ ఏ టాంబరిన్. ఆ టాంబరిన్ తోటి పాడడం స్టార్ట్ చేశాను. సో అది ఎలా వెళ్ళిందంటే నారాయణ రెడ్డి గారి దగ్గరికి, జ్ఞానపీఠ అవార్డీ హూ హాజ్ రిటన్ దోస్ గజల్స్, ఆయన దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పడం ప్రారంభించారు. ఏమన్నా కుర్రాడు పాడుతున్నాడు, చిన్న పిల్లాడు 19-20 ఏళ్ళు ఉంటాయండి, ఏం పాడుతున్నాడు సార్ మీ గజల్స్ అంటే ప్రజలందరూ అసలు ఈ గజల్ ఎక్కడ చూసినా నేనే. సాయంత్రం అయితే గజల్ శ్రీనివాస్ కావాలి మాకు, ఓ పక్క ఉద్యోగం, సాయంత్రం 6 అయిన తర్వాత నెమ్మదిగా తప్పుకుచ్చుకుని వెళ్ళి ప్రోగ్రామ్స్కి వెళ్ళి 50 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా కీర్తి కావాలి కాబట్టి, గుర్తింపు కావాలి కాబట్టి నేను పాడడం వెళ్ళిపోయేవాడిని. అలా నారాయణ రెడ్డి గారికి బాగా తెలిసిన తర్వాత ఆయనే నన్ను చూడడానికి వచ్చి వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో, ఏంటి ఇతను అని అంటే ఆయన వచ్చిన తర్వాత ఆడియన్స్లో కూర్చున్నా, నేను స్టేజ్ మీద పాడుతున్నా అంటే ఆయన నేను పాడుతుంటే ఎమోషన్స్ తట్టుకోలేక ఆయన రాసిన గజల్లే ఆయన వదిలేస్తే దాన్ని నేను ఇన్ని వేల మంది జనం ఏలలు ఏడ్చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, అది చూసి నేను రాసిన గజల్లేనాయి ఏంటిది, ఆయనే సంభ్రమాచర్యాలకు గురై నన్ను అమాంత వేదిక మీదకి వచ్చి నన్ను కౌగిలించుకుని ఆయన నాతో పాటు గొంతు కలిపి పాడాడు గజలు. ఆ తర్వాత అన్నాడు, నాకు ఆడపిల్లలే మగపిల్లలు లేరు, కానీ ఇవాళ గజల్ శ్రీనివాసు నా గజళ్ళు పాడి నా గజల్ మానసపుత్రుడయ్యాడు అని నన్ను ఆశీర్వదించి, అప్పటి నుంచి ఆయన నేను ఏ స్టైల్లో అయితే గజల్స్ పాడుతున్నానో ఆ స్టైల్కి తగ్గట్టుగా, నా శైలికి తగ్గట్టుగా, గజల్ శ్రీనివాస్ శైలి ఆ తగ్గట్టుగా గజల్స్ రాయడం ప్రారంభించాడు ఆయన. సో అప్పటిదాకా రాసిన 10-20 గజళ్ళు ఆయన కోసం రాసుకున్నాడు. ఆ తర్వాత రాసిన 250 గజళ్ళు నాతో రోజు చర్చించి నా కోసమే గజళ్ళు రాశాడు. అందులో గజల్లో అన్నాడు, శ్రీనివాసు పాడుతుంటే సినారే గజళ్ళు, ముసలి గుంపులో రసిక సమూహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. ఉన్న గజలు రాశాడు.
అంటే నేను ఏమనుకుంటానంటే ఆయన రాసిన గజల్స్ పాడుకుని గజల్ శ్రీనివాస్ అయిన నాకు ఆయన గజల్ రాసి అందులో నా గురించి మెన్షన్ చేయడం అనేది నాకు అపారమైనటువంటి గౌరవంగా నేను భావించాను. అలాగే నన్ను ఆయన మానసపుత్రుడు అనడం కూడా, మహాకవి, జ్ఞానపీఠ అవార్డు రిసిపియంట్ ఆయన, అటువంటి వాడు నన్ను అలా గౌరవించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఇది నా గజల్స్ ఒక కేసిరాజు శ్రీనివాస్ అనే ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో, మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, మేము 5 పిల్లలము, మా ఇంట్లో సంగీతం లేదు, సాహిత్యం లేదు, అంతా నిల్లే, భక్తి తప్ప మా ఇంట్లో ఏమీ లేదు, మా నాన్నగారి సిన్సియారిటీ తప్ప మా ఏమీ లేదు. మా ఇంట్లో మా అమ్మగారి యొక్క అపారమైనటువంటి మాతృప్రేమ, పిల్లల ఎడలో త్యాగంతో కూడినటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. ఇవే ఉన్నాయి, సంగీతం లేదు, సాహిత్యం లేదు. కానీ నేను సాహిత్యానికి సంగీతానికి నాదైన స్థాయిలో, నేను పెద్ద మహావిద్వాంసుని కాదు, గురుముఖంగా సంగీతం నేర్చుకోకపోయినా కానీ అవసరాలు నేర్చుకునేలా చేసాయి రాగాలు కానీ అవన్నీ నేర్చుకుంటూ ఇవాళ ఓ గజల్ శ్రీనివాస్గా సమాజంలో ఒక పేరు ఉందంటే అది ఒక తపస్సు. నేను ఏ రోజుని కూడా నేర్చుకోవడం మానలే. నేర్చుకోవడం అనేది నాకు అత్యంత ఇష్టమైనటువంటి హాబీ. నా బెస్ట్ హాబీ ఏదంటే నేర్చుకోవడం. హాబీ అంటే పాడడం అది కాదు, నేర్చుకోవడం. అది సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, మిమ్మల్ని కలవడం కావచ్చు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేయడం కావచ్చు, నేచర్ని చూడడం కావచ్చు. ప్రతిరోజు నేను అధ్యయనం చేస్తాను. ఆ అధ్యయనమే గజల్ శ్రీనివాస్ అనే ఒక అధ్యాయానికి అది తెరలేపింది అనమాట. సార్ ఇప్పుడు మీరు అంటే ఈ 250 ముందు ఆయన రాశారు కదా సార్, ఇప్పుడు నారాయణ రెడ్డి గారు రాశారు కదా, మీరు ఫస్ట్ రాసింది ఏంటి? పాడుతుండగా నాకు కూడా తెలియకుండానే ఆ ఛందస్సు అర్థం అవడం స్టార్ట్ అయింది. ఇది పాట లాంటి పాటలో గేయం ఎలాగైనా రాయొచ్చు లయాత్మకంగా. ఈ గజల్ కూడా దానికి ఒక ఫార్మెట్ ఉంది. గజల్ పల్లవిని మత్లా అంటారు, ఆఖరి చరణాన్ని మఖ్తా అంటారు. గజల్ పల్లవిలో ఉన్నటువంటి చివరి పదాలు, మొదటి లైన్లో కానీ రెండవ పంక్తిలో కానీ వచ్చేటువంటి చివరి పదాలు ప్రతి చరణానికి, అన్ని ద్విపదులు అనమాట, కప్లెట్స్. ప్రతి చరణానికి రెండవ లైన్లో రెండవ వరుసలో ఈ అంచెప్రాసలు వస్తుంటాయి అనమాట. కూడు గూడు ఇలాగా. ఇవి దానికి అది లయాత్మకంగా ఉంటుంది. దీంట్లో కొన్ని 19 దాకా బెహర్లు ఉన్నాయి, తాళ గతులు అంటారు వాటిని. ఫైలాతున్ 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 ఫైలున్ ఫైలాతున్ ఇలాగా. అంటే మనకి సంగీతంలో ఏంటంటే తిస్రగతి, ఖండగతి, చతురస్రగతి, మిశ్రగతి ఎట్లా ఉంటాయో ఆ గతుల్లోనే మనం మ్యూజిక్ చేస్తాము, అంటే ఆ గతుల్లోనే రాస్తాము. అలాగా ఈ ఫార్సీలో ఎప్పుడో 9వ శతాబ్దంలో పుట్టినటువంటి ఈ గజల్ అనేటువంటి ఫార్మెట్ వాళ్ళ తాళగతుల్లోంచి వచ్చింది. ఇది ఆ తాళగతుల్లో రాయడం ప్రారంభించారనమాట. మన తెలుగులోకి వచ్చేటప్పుడు నారాయణ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ తాళగతులు మనకు పెద్దగా అలవాటు లేనివి, బాగా పాపులర్ తాళగతులు ఏవైతే ఉన్నాయో ప్రాచుర్యంలో ఉన్నటువంటి తాళగతుల మీద ఆయన రాసుకుంటూ గజల్ యొక్క అందాన్ని, అందులో గజల్ విరహము, శృంగారము, ఎదురుచూపులు, అమ్మాయి అందాన్ని పొగడ్డము, వీటితో పాటుగా నారాయణ రెడ్డి గారు కూడా సామాజికమైనటువంటి సమస్యల్ని, సామాజిక అంశాలని, మానవ సంబంధాలని అందులో కూడా మేళవించారు. సో నారాయణ రెడ్డి గారు రాసిన గజల్స్ నేను కూడా విని 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 నేను కూడా గజల్స్ రాయడం ప్రారంభించాను. అలా నేను కూడా 100 పైగా గజల్స్ రాశాను. బట్ ఇంకా విస్తృతం కావాలి కదా ప్రక్రియ అని చెప్పేసి నేను గజల్ చారిటబుల్ ట్రస్ట్ అని 2005 సంవత్సరంలో పెట్టి సుమారుగా ఇప్పటిదాకా ఒక 3000 మంది కవుల్ని వాళ్ళు ఆహ్వానించి గజల్ ఎలా రాయాలి, అసలు గజల్ అంటే అవగాహన ఏంటి, ఆ ప్రక్రియ ఏంటి, ఇందులో ఛందస్సు ఏంటి, ఎలా రాయాలి, ఇది పాట కాదు గేయము కాదు, దీన్ని ఎలా రాయాలి, అందులో ఎటువంటి కంటెంట్ ఉండాలి, ఎటువంటి అంశాలు ఉండాలి, ఉంటే బాగుంటుంది అన్న విషయాలు కూడా బాగా చర్చించి ఇవాళ అంతమందికి మనం తర్ఫీదు ఇచ్చినా ఇవాళ నాకు తెలిసి అద్భుతంగా తెలుగులో గజల్స్ రాయగలిగేవాళ్ళు నాకు తెలిసి ఒక అద్భుతంగా, అంటే నేను పాడడానికి అనుకూలంగా, మిగతా వాళ్ళు గజల్స్ రాయొచ్చు, చాలా మంది పుస్తకాలు పంపిస్తారు కానీ పూర్తిగా గజళ్ళు కావు, అంతే నేను ముందు మాట రాయమంటే కూడా నేను రాయను. నాకు తెలిసి ఒక 15-20 మంది తెలుగులో గజళ్ళు బాగా రాసేవాళ్ళు ఉన్నారు. అందులో బాగా లబ్ధ ప్రతిష్ఠులు డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు, ఇందా మీరు అన్నారే నాన్న మీద గజల్ అని, అది ఆయన రాసింది. అలాగే తటవర్తి రాజగోపాలం గారు, తర్వాత కోరుప్రోలు మాధవరావు, రసరాజు, కొత్తగూడెం రాజేష్, డాక్టర్ ముకుంద శర్మ, గడ్డం శ్యామల,
తర్వాత ఎంబిడి శ్యామల, ఇలా కొంతమంది తెలుగులో గజల్స్ బాగా రాస్తున్నారు. సో నేను అందులో కొంతమంది పాడాను. ఇప్పుడు సూరారం శంకర్, ఇలా కొంతమంది. చాలామంది అంటారు, మీరు శ్రీనివాస్ గారు మీరు మా గజల్స్ పాడరండి అంటారు. మీరు పాడరండి, మీరు పాడితేనే మా జన్మ ధన్యమైనట్టండి అంటారు. కానీ నాకేంటంటే నేను పాటలాగా పాడను. ఇది సింగర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ సాహిత్యం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు తీసుకుని పాట పాడేస్తారు. కానీ గజల్ శ్రీనివాసు నాకు ఇష్టం లేనిది, నా ఆత్మకి అది సరిపోని దాన్ని నేను పాడను. అది నాదైన ఆత్మగీతం కావాలి. అందులో నా ఆత్మయానం ఉంటే కానీ నేను పాడను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన నా ఫ్రెండ్ ఒక అతను చనిపోయాడు. మేము అతను చనిపోయే ముందు రెగ్యులర్గా వెళ్తుండేవాళ్ళం అతను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. దానికి అతను చనిపోయిన తర్వాత ఒకేసారి 5,000 మంది కనిపించారు అతన్ని శవాన్ని కుటుంబాన్ని పరామర్శించడానికి. నా వైఫ్ అందనమాట, ఏంటి అతను బతుకున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, సడన్గా వచ్చేసి ఏవో తెగన్ని చెప్తున్నారు కబుర్లు. సరే 12 రోజుల తర్వాత ఏదో సంస్మరణ సభ పెట్టారు, అక్కడ కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఈ దృశ్యం అంతా చూసి ముకుంద శర్మ గారిని చేత నేను గజలు రాయించా. మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని. ఆ రోజు 5,000 మంది జనం, పార్కింగ్ లేదు, ప్లేస్ లేదు. కానీ మరి అతను చనిపోకముందు అంతమంది జనం ఉండాలి కదా. ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని, కానీ పలకరించి నవ్వలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, పువ్వులను పరుస్తారు చివరి యాత్రలోనా. దండలేస్తారు ట్రాక్టర్ల మీద, లారీల నిండా ఓ పువ్వులు జల్లేస్తారు రోడ్డు అంతా. అబ్బా తెగ హంగామా చేస్తారు, పెద్ద సెలబ్రేషన్ లాగా. పువ్వులను పరుస్తారు చివరి యాత్రలోనా, కానీ ఒక్క పువ్వు ఇవ్వలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు, సభలెన్నో పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ, కానీ మనసు పెట్టి పొగడలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు. ఆడు బతుకున్నప్పుడు పొగడచ్చు కదా, ఇంకో 10 రోజులు జీవించేవాడు ఎక్కువ రోజులు, ఎవడు పలకరించక చచ్చిపోయి ఉండొచ్చు. అందుకనే మంచి పనులు మరుక్షణమే చేయండి, చెడ్డ పనులు చితిలోకి వెళ్ళినా చేయకండి. నెవర్ పోస్ట్ పోన్ గుడ్ థింగ్స్. ఇవాళ ఒక మనిషిని చూద్దాం అనుకుంటే పర్లే యూటర్న్ తీసుకున్నా వెళ్ళి చూసిరండి, అబ్బా యూటర్న్ తీసుకోవాలా అని నెగ్లెక్ట్ చేయొద్దు. బికాస్ నేను గజల్ రాశాను, అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో, బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో. మరలా ఈ దారిని వస్తామో రామో. అందుకని ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే దానిని పోస్ట్పోన్ చేయకుండా, వాయిదా వేయకుండా తక్షణమే చేయండి మంచి పని ఎప్పుడైనా కూడా. అందుకని అలాగే నేను కూడా కొంతమంది గజల్స్ రాయించాను, నేను కూడా రాస్తూ ఒక 100కు పైగా గజల్స్ రాశాను అనమాట. మీకు బాగా ఇష్టమైంది సార్? బృందా పాడాను కదా, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఏ దారిని వస్తావో రావో, 3 నాళ్ల జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు, ద్వేషించే వారినైనా దీవించు, మరలా ఈ దారిని
వస్తావో రావో. ఎవరన్నా నా దగ్గరికి వచ్చి శ్రీనివాస్ గారు మీరు ఎవరి మీద చిరాకు పడ్డారంట, మీకు చెడ్డగా మాట్లాడండి అంటే, ఒరే నాయన నన్ను ప్రేమించేవాడిని ప్రేమించడానికే నాకు టైం లేదురా, నన్ను ఆ గురించి తిట్టుకునే వాళ్ళ గురించి ద్వేషించే వాళ్ళ గురించి నాకు టైం ఎక్కడుంది నాకు. సో ఐ ఆల్వేస్ లవ్ టు స్పెండ్ టైం విత్ పీపుల్ హూ లవ్స్ మీ. నేను నాకు ఎవరితో పడితే వాళ్ళతో నేను మాట్లాడలేను. నా స్పిరిచువాలిటీ, నా లెవెల్ ఆఫ్ థింకింగ్కి, అంటే అలా గొప్ప లెవెల్ అని కాదు నాది ఏంటంటే ఎవరి దగ్గర ఏమీ ఆశించని జీవితం నాది, ప్రేమించే జీవితం తప్ప. కానీ ఎవరి దగ్గర ఏమి ఆశించను, గుడికి వెళ్ళినా కూడా దేవుని కూడా ఏం అడగను, అంత హాయిగా ఉంటుంది నా జీవితం. నాకు కోరికలు లేవు కానీ ఆశలు ఉన్నాయి. ఆశ దేనికి? ఈ సొసైటీని అందంగా తీర్చిదిద్దడానికి, తెలుగు భాష గురించో, దేవాలయాల జీర్ణోద్ధరణ గురించో, భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి కోసము, ప్రపంచ శాంతి కోసము కొన్ని ఆశలు ఉన్నాయి. చనిపోయే లోపల ఆశలన్నీ కూడా నేను ఎంతవరకు సార్థకం చేసుకోగలను అంతవరకు సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆశకి కోరిక తేడా ఏంటి సార్? కోరిక అంటే నీ పర్సనల్, ఆశ అనేది యూనివర్సల్. నీ కోరిక వల్ల నీకు ఉపయోగం, ఆశ వల్ల ప్రపంచానికి ఉపయోగం. నేను ఒక మంచి దేవాలయం కట్టాలని నాకు ఆశ ఉందండి అంటాం, అంటే అర్థం ఏంటి? అందులో ప్రపంచం అంతా ఉంది. కోరికని నాకు కారు కొనుక్కోవాలని కోరికండి అంటే, నాకు మంచి బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కోవాలని కోరికండి అంటే, అందులో యూ ఓన్లీ లివ్ కదా. అదే నేనే సార్ నాకు ఒక గొప్ప ఆశ అండి ఏంటంటే, ఒక మంచి కమ్యూనిటీ సెంటర్ కట్టాలండి, అందులో వృద్ధులు పెట్టాలి, వాళ్ళని వృద్ధులు ఆనందంగా చనిపోవాలి. ఏ వృద్ధుడు కూడా దుఃఖంతో చనిపోకూడదు, ఆనందంతో చనిపోవాలి. ఈ దేశం యొక్క సమగ్రతకి, ఈ దేశం యొక్క అభివృద్ధిలో వృద్ధుల పాత్ర ఎంతో ఉంది. రేపు మీరు వృద్ధుడు, నేను వృద్ధుడు, ఇక్కడున్న ఈ కుర్రాళ్ళందరూ కూడా వృద్ధులే. ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి, గజల్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ చేయడానికి డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. మరి దేశం కోసం జీతం తీసుకున్నా కూడా దేశానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసినట్టే కదా. నా ఇంటర్వ్యూ కావచ్చు, రేపు పొద్దున్న తనికెళ్ళ భరణిది కావచ్చు, రేపు చిరంజీవిది కావచ్చు, నా ఎవరిదైనా సార్, లెట్ ఇట్ బి. అంటే దే వర్ ద పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి దుఃఖమయమైనటువంటి జీవితం ఏంటి వాళ్ళకి? వృద్ధాప్యంలో ఆనందంగా చనిపోవాలి కదా. ఈ భారతదేశంలో ఎన్నో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇందాక మీ బిల్డింగ్ లోపలికి వచ్చాను, కిందనేమో ఎక్కడ వీల్ చైర్ లేదు, ఎక్కడ వాళ్ళు ఎక్కడానికి తగ్గట్టుగా ర్యాంప్ లేదు. మరి ఇవన్నీ అసలు అమెరికాలో ఊరుకుంటారా? ఆస్ట్రేలియాలో ఊరుకుంటారా? మీరు ఆస్ట్రేలియాలో ఉండొచ్చారు కదా, చెప్పండి. ఏ కాంప్లెక్స్ అయినా బిల్డింగ్ అయినా సరే ఉండాలి కదా. అప్పుడు దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వాళ్ళకి యాక్సెస్ లేనటువంటి ఏ కన్స్ట్రక్షన్ వెస్ట్రన్ కంట్రీస్ ఒప్పుకోవు. అలా మనకెందుకు రావట్లేదు ఆ దిక్కుమాల ఆలోచన? అంటే వృద్ధులంటే స్క్రాప్ మెటీరియల్. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ 100 సార్లు తెరుస్తాము, కానీ ముసలాళ్ళు ఉన్న గది ఒక్కసారి కూడా తెరవు. అదే మనకు వృద్ధుల మీద ఉన్నటువంటి మనకున్న అభిప్రాయం. ఈ అభిప్రాయం భారతీయ సంతతిలో, భారతీయుల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మన మోదీ గారు స్వచ్ఛ భారత్ గురించి చెప్పారు. ఆయన ఎంత సీరియస్గా ఉంటారు ఆయన. నేను స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండే. నేను వెళ్ళి బస్ స్టేషన్స్కి వెళ్ళి టాయిలెట్స్కి అడిగాను. నేను అక్కడ వీల్ చైర్ లేకపోతే డిపో మేనేజర్ సస్పెండ్ చేయమని చెప్పాను. ఎందుకు పెట్టలేదు ఇక్కడ నువ్వు? నీకు ఓల్డ్ పీపుల్ మనుషులు కనిపించట్లేదా నీకు? అనేక చోట్ల ఎయిర్పోర్ట్స్ అన్ని చెక్ చేశాను నేను, రైల్స్ చెక్ చేశాను, విమానాలు చెక్ చేశాను స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా. అంటే మనము అన్ని ట్యాక్స్ పే చేసి ఇది ఎందుకు స్వచ్ఛంగా లేదు అని అడగాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందా లేదా? అడిగే ధైర్యం లేదు కదా సార్. ధైర్యము ఎందుకని? నీ ధైర్యం, నీలో నీతి నిజాయితీ లేకపోతే నీకు ధైర్యం ఉండదు. నీకు నిజాయితీ నీలో లేదనుకోండి, నా దగ్గర ఏవో తప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నన్ను పట్టుకుంటారు కాబట్టి నేను అడగడు. వ్యాపార సంస్థలు అందరూ అడగరు, ఎందుకంటే వాడు ఎక్కడో వ్యాపారంలో తప్పు చేస్తాడు. అది వాడు అడగడు, ఎందుకంటే నన్ను అడుగుతావురా నువ్వు అని చెప్పి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నేను పట్టుకుంటాడు. సో ఫస్ట్ నీలో నిజాయితీ అనేది స్పష్టంగా ఉండాల. నీకు కంట్రీ ఈజ్ ఫస్ట్, నేచర్ ఈజ్ ఫస్ట్. కంట్రీ నాకు ఫస్ట్, ఈ నేచర్ నాకు ఫస్ట్ అన్నటువంటి భావం కలిగినప్పుడు నువ్వు స్పష్టంగా ప్రతిదీ కూడా ప్రశ్నించగలుగుతావు. ప్రశ్నించడమే పనిగా పెట్టుకోకూడదు. నువ్వు ప్రశ్నించేటప్పుడు దర్శించగలగాలి. ఆ దర్శనంలో ఫస్ట్ నువ్వు సేవ చేయగలగాలి. అక్కడున్న సేవ ముందు నువ్వు చేయి. ఇప్పుడు నేను ఏపీఎస్ఆర్టీసీలో నెల్లూరులో కానీ, తిరుపతిలో కానీ, నరసాపురంలో కానీ బస్ కాంప్లెక్స్కి వెళ్ళి తుడిచినప్పుడు
నేను అక్కడ ఉన్నటువంటి స్కావెంజర్స్ కోసం నేనేం చూడలే. గబా ఇది తీసి పక్కన పడేసి మా పిఎల్ పట్టుకోమన్నా నేను తొడవడం స్టార్ట్ చేస్తే కంగారు పడిపోయాను మొత్తం మీడియా అంతా. ఇవన్నీ నేను ఫోటోలు తీసి సీఎంకి పిఎం వారికి అందరికీ పంపించాను నేను. అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే అదేదో పోజు కొట్టడానికి సోషల్ స్టేటస్ కోసం నేను తీసుకోలే పదవులు. 100% ఈ గివ్ సమాజానికి. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నది పాత మాట అండి సందీప్జీ. నా ప్రకృతి సేవే పరమాత్మని సేవ. నేచర్ని కాపాడుకోవాలా. అందుకనే నా గజల్స్ ద్వారా సమాజాన్ని స్పష్టంగా స్పృశిస్తాను, మానవ సంబంధాన్ని స్పష్టంగా టచ్ చేస్తాను నేను. అదే పిచ్చి లొల్లాయి పాటలు పాడను నేను. సినిమా పాటల్లో ప్లేబ్యాక్ పాడమని నేను పాడపోవడం కారణం ఏంటి? ఆ కంటెంట్ నాకు సంబంధం లేదు కదా. అవును. ఇప్పుడు ఇదేమి డబ్బా అదేమి డబ్బా ఈ పాటలు నేను ఎందుకు పాడాలా? పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదారి, పారుతున్న వెన్నెలి ఈ పూట గోదారి, దోసిట జారేవి నీళ్ళ కావు కావ్యాలే, దాచుకో ఒక గొప్ప సంస్కృతి ఊట గోదారి. ఇటువంటి గజల్స్ పాడాను నేను. చాలా మందికి ఇంపాక్ట్ చేసేసారు. అంటే మీరు ఇందాక కూడా అవుతారు అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేసుకున్నాం అన్న ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో ఉంటుంది సార్. కానీ 2 ఫ్యాక్టర్స్ నేనే చెప్తాను. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తాము, వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అరే ఇక్కడ చెత్తబడేయాలంటే వేరేలాగా ఆలోచిస్తాం. అంటే ఒక స్ట్రిక్ట్ రూల్ కావచ్చు, అక్కడ మిగతా వాళ్ళు ప్రశ్నిస్తారు మనల్ని, అక్కడికి వెళ్ళి చెత్తబడేసినా ఏం చెత్తబడేసినా తీసి పక్కన పెట్టేసి అంటారు. కానీ అదే ఇండియాకి వచ్చి ఇండియాలో ఉండి మనమే చెత్త వేరే చోట పడేస్తున్నాం, చాలామంది చేస్తున్నారు ఆ విషయం. జస్ట్ బికాస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అవుతుంది సార్. అదే సార్ నేను అంటాను సార్, మనము యాజ్ గాంధీ సెట్, నువ్వు ఏ మార్పు అయితే నువ్వు కోరుకుంటున్నావు అది నీ నుంచే ప్రారంభం కావాలన్నాడు. అదే మనం అందరము ఇప్పుడు క్యాంపెయిన్ వల్ల కానీ ఇవాళ సామాజిక మాధ్యమాలు ఇలాంటి ఛానల్స్ చేస్తున్నటువంటి ప్రమోషన్ వల్ల మైండ్ సెట్ మారుతూ వస్తుంది. కానీ మారాల్సింది ఎవరంటే పిల్లలు కాదు, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఇంటికి ప్లాస్టిక్ తీసుకురాకూడదు అని ఒక ధ్యాస ఉంటే పిల్లలు కూడా అదే పాటిస్తారు. ఇప్పుడు నేను మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రాగానే సార్ గజల్ శ్రీనివాస్ నమస్తే సార్ అనగానే ఫస్ట్ మా ఇంట్లో మంచినీళ్ళు ఇవ్వాలి వచ్చినోడికి. ఆ తర్వాత నేను మాట్లాడతాను, సార్ కూర్చున్న క్రష్ తాగారు కదా రైట్ ఇప్పుడు మాట్లాడదాం పద అంటాను. ఫస్ట్ ఐ ఆఫర్ వాటర్. ఇది మా అమ్మాయి పేరు సంస్కృతి. మా అమ్మాయి కూడా అంతే చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే తల్లిదండ్రులు ఏది చేస్తారో దాన్ని పిల్లలు కొంతకాలం అనుకరిస్తారు, తరువాత దానిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని అనుసరిస్తారు. ఈ అనుసరణ అనేది చాలా చాలా అవసరం. అనుసరణ దాకా తీసుకురావాలి పిల్లల్ని. దానికి మనం కాన్స్టెంట్గా ఉండాలి. ఇప్పుడు అన్నాపల్లి రవి శ్రీనివాస్ గారు నా పక్కన ఉన్నాడు. ఆయన ఇంట్లో చేసేటువంటి జపాలు తపాలు, ఆయన నిష్ఠ గరిష్టము, ఆడ మిస్సెస్ శ్రీదేవి గారు చేసేటువంటి పూజలు పురస్కారాలు పిల్లలు చూస్తారు. రేపు పిల్లలు పెళ్ళైతే వాళ్ళు కోడలు చూస్తారు. ఆ కోడళ్ళ లెగసీని ఫాలో అవుతారు. ఇప్పుడు నేను మా అమ్మగారి పుట్టినరోజు నేను పండుగ చేసుకుంటానండి. February 3 మై మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మాయికి ముందు అర్థం కాలే, ఇప్పుడు March 10 నా వైఫ్ బర్త్డేని తను బాగా చేస్తుంది. ఎందుకని నేను ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను, అమ్మ అంటే ఇదా, అమ్మ ఒకవైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అమ్మ ఒకవైపు. ఎవ్రీథింగ్ మై వే ఆఫ్ లైఫ్ని. మా నాన్న ఫిలాసఫీ ఇదా, మా నాన్న జస్ట్ ఒక ఫిగర్ అనుకున్నాను నేను. మై ఫాదర్ హ్యాజ్ ఎ ఫిలాసఫీ. ఎందుకు మా నాన్న ఈ ఓల్డేజ్ హోమ్లో వెళ్ళి ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఎక్కడో ఉద్దానంలో కిడ్నీ డిసీజెస్తో చనిపోతుంటే మా నాన్న అక్కడెందుకు వెళ్ళి ఆర్ఓ ప్లాంట్లు పెట్టాడు? నల్గొండలో ఫ్లోరోసిస్తో బాధితులు అక్కడెందుకు పెట్టాడు మా నాన్న? అన్నిటికీ మా అమ్మాయిని తీసుకెళ్ళాను నేను జైళ్లలో ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి 22 ఏళ్ళ నుంచి పాడుతున్నాను నేను. ఎన్నో మార్పులు తీసుకొచ్చాం, జైల్లో రిఫార్మ్స్ చేసి తీసుకొచ్చాం. ఎన్నో గొప్ప గొప్ప లైబ్రరీలు పెట్టాము, లోపల ఆర్ఓ ప్లాంట్లు పెట్టాము.
రిఫార్మేషన్ సెంటర్గా ఉండాలనే ప్రయత్నాలు, ఇవన్నీ ఎన్నో ఎన్నో స్పృశించాం. ఇవన్నీ మా అమ్మాయి నాతో పాటు ట్రావెల్ చేసింది సంస్కృతి. షీ హాస్ సీన్ ఇట్ పర్సనల్లీ. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ కూడా వీ నీడ్ ద బెస్ట్ పేరెంట్స్. ఆంధ్రప్రదేశ్కి ఎవరు కావాలంటే నాట్ బెస్ట్ కిడ్స్, ద బెస్ట్ పేరెంట్స్. ద బెస్ట్ పేరెంట్స్ ఉన్న చోట బెస్ట్ కిడ్స్ వస్తారు. వేర్ దర్ ఇస్ ఎ బెస్ట్ బాస్, దెన్ దెర్ ద మోస్ట్ ద బెస్ట్ సబార్డినేట్స్ కూడా ఉంటారు. ఎందుకంటే మేము మీ బట్టి, మా నాన్నగారు అన్నారు, నేను డిఫెన్స్లో జాయిన్ అయినప్పుడు, నాన్న నువ్వు డిఫెన్స్లో జాయిన్ అవుతున్నప్పుడు ప్రతిదాన్ని కూడా నీ బాస్ కళ్ళలోంచి చూడన్నాడు. ఆ టెక్నిక్ పట్టుకున్నాను. నా కమాండెంట్కి ఏది ఇష్టమో అదే చేశా. ఏ రోజున కూడా సింగిల్ మెమో తీసుకోలేదు నేను సైనిక్ స్కూల్ కోరుకొండలో. నా బాస్ ఏం కోరుకుంటాడు, నన్ను 10 నిమిషాలు ముందు ఉండాలని కోరుకుంటాడు, పావుగంట ముందు ఉండేవాడిని. ఆయన మనసు నాకు అర్థమవుతూ ఉండేది. ఇప్పుడైనా వీళ్ళైనా కూడా మీ మనసు అర్థం చేసుకుని పని చేయాలంటే దే హ్యావ్ టు థింక్ లైక్ యూ. వివేకానంద మంచి మాట అన్నాడు, నీ పరివారంలో అందరినీ సింహాలుగా తయారు చేయి, నీ పరివారంలో అందరినీ సింహాలుగా తయారు చేయి, లేకపోతే వాళ్ళు నక్కలుగా మారి నిన్నే కరుస్తారు అన్నాడు. సో మనం సింహంలా ఉండాలి. మన సిన్సియారిటీ అనేది అది వాళ్ళు కూడా లైన్స్గా తయారవుతారు, లేకపోతే దెల్ బికమ్ జాకల్స్. ఇప్పుడు ఈ కళ్యాణ రాగానికి ఇప్పుడు లిటరేచర్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ రాగంలో పాడనా వాణి కళ్యాణిగా సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన. ఆ రాసిన ఏంటంటే సుఖమైన దుఃఖమైన ఒకటే నా భావన, సఖుడైన శత్రువైన ఒకటే నా దీవెన రాజా. దానికి ఇలా చదువుకుంటే చాలు గజలు, కానీ ఇది పాడాలనిపించినప్పుడు లయాత్మకంగా ఉంటుంది కాబట్టి దీన్ని మంచి రాగంతో కంపోజ్ చేస్తాం మేము, అంతే చేసేది. బట్ గజల్ ఈజ్ ఎ నెవర్ మ్యూజిక్. పీపుల్ దే మిస్అండర్స్టూడ్ దట్ గజల్ ఈజ్ ఎ మ్యూజిక్. నో, గజల్ ఈజ్ ఎ లిటరరీ ఫార్మెట్. అదొక ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. ఇట్స్ లైక్ లిటరరీ ఎక్స్ప్రెషన్. లిటరరీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు పద్యం ఎలాగో, నవల ఎలాగో, కథ ఎలాగో, సాహిత్యంలో ఉర్దూ ఫార్సీ సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో గజల్ అనేది ఒక గేయంలా ఉండే గజల్ ఫార్మెట్ అనమాట. ఇట్స్ లైక్ లుక్స్ లైక్ యూ హియర్ లైక్ ఎ సాంగ్, బట్ ఇట్ ఈస్ సాంగ్లా కాదు, దీనికి ఒక ఫార్మెట్ ఉంది. ఇప్పుడు ఉత్పలమాల అంటే ఇప్పుడు ఆటవెలది, ఆటవెలదంటే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను. ఇలా ఏదైతే దీంట్లో ఛందస్సు ఉందో ఆటవెలదిలో, అలాగా దీనికి కూడా ఛందస్సు ఉందన్నమాట. ఆ ఛందస్సు ప్రకారం రాయాలి. దాంట్లో నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు ఫస్ట్ తెలియకుండానే నేను తెలుగులో గజల్స్ పాడడం మూలాన నారాయణ రెడ్డి గారు అన్నారు, డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఈజ్ ద పైనీర్ ఆఫ్ తెలుగు గజల్స్ అని. సో నేనే గజల్ని, అసలు ఎవరికీ తెలియదు గజల్ అంటే, ఈ గజల్ని నేనే ఎక్కడ సోషల్ మీడియా కూడా లేనప్పుడు అన్ని ఊళ్ళు తిరుగుతూ ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ 10,000 కచేరీలు ప్రపంచమంతా తిరిగి, అంటార్కిటికా ఖండం తప్ప అన్ని ఖండాలు తిరిగి నేను పాడాను. అంత పాపులారిటీ వచ్చింది గజల్ శ్రీనివాస్. చాలామంది శ్రీనివాస్ అని కూడా పిలవరు, గజల్ గారు వచ్చారో చూడండి అంటారు, గజల్జీ అంటారు. సో అలాగా నా ఇంటి పేరు కూడా తెలియకుండా ఈ మీడియా వాళ్ళు గజల్ శ్రీనివాస్ అని అలా ఉందంటే, నేను కూడా ఎక్కడైనా పెట్టిన ఆటోగ్రాఫ్ పెట్టినా గజల్ శ్రీనివాస్ అనే పెడతా. ఇంటి పేరు కేసీరాజ్ అని ఇప్పుడు పెట్టిన దాఖలాలు లేవు. సో అట్లాగా కాదు సార్, ఆ జర్నీలో ఉంటూ ఒక్కసారిగా ఫిలింపై అరవింద్ సినిమాకి వెళ్ళవచ్చు. అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి, నాకు చిన్నప్పటి నుంచి సినిమా హీరో అవ్వాలని ఉండేది. ట్రూలీ సినిమా హీరో అంటే చిన్నప్పుడు ఏంటంటే ఫిలిమ్స్, సినిమా థియేటర్లో అప్పట్లో ఫిలిమ్స్ ఉండేవి కదా. ఇప్పుడు ఆ ఫిలిం తెచ్చుకుని మా అటెండర్లను పంపించి, మా నాన్నగారు బీడీఓ అటెండర్లు పంపించి ఫిలిమ్స్ తెప్పించి ఈ కిటికీకి ఇలాగ కట్టి దానికి ఇలాగ దాని భూతద్దం పెట్టి ఈ ఫిలింలన్నీ వేసుకునేవాడు అనమాట. ఎప్పటికైనా సరే నేను సినిమాలో ఫిలిమే చూసుకోవాలని కోరిక నాకు చిన్నప్పటి నుంచి అట్లాగే ఉండేది. చిన్నప్పుడు నాటకాలు వేసినప్పుడు కూడా అందరూ హీరో పాత్రలు వేసేవాడిని. సో ఎప్పటికైనా హీరో అవ్వాలి ఉండేది. కానీ హీరో ఎట్లా అవుతాము, ఎవరు వచ్చేసి మన హీరో చేసేస్తారు తెలియదు కదా. కానీ సడన్గా మనిషి వాడు పాపులారిటీ కోరుకుంటాడు. కానీ సడన్గా నాకు గజల్ శ్రీనివాస్ అనే పాపులారిటీ బీభత్సంగా వచ్చేసింది. ఇంకా ఒక సినిమా హీరోకి ఎంత ఇష్టపడుతున్నారో అందరు సినిమా హీరోలు గజల్ శ్రీనివాస్ని ఇష్టపడ్డాం.
ఇది బాగుండేది నాకు. దాని గురించి పెద్దగా ఆలోచించిన సమయంలో ఎక్కడో ఒక తీరని కోరిక ఏంటంటే హీరో అవ్వలేదు ఏంటని ఉండేది. ఎందుకో ఒకసారి విజయనగరంలో జంధ్యాల గారికి సన్మాన కార్యక్రమం పెట్టాను నేను. నేను పాడుతున్నా, ఆయన సన్మానం అయిపోయింది. పెద్ద నన్ను పట్టించుకోలేదు ఆయన. గజల్ శ్రీనివాస్ పిలిచాడు, పెద్ద ఆర్టిస్టు పిలిచాడు, ఓకేలా అనుకున్నాడు ఆయన. నేను గజలు పాడాను. 3-4 గజల్స్ అయిపోయి 4వ గజలు అమ్మ మీద పాడిన తర్వాత ఆయన ఆడియన్స్లోంచి లేచి వచ్చేసి ఎక్కి ఏడ్చేస్తున్నాడు. జంధ్యాల గారు వచ్చి గమ్మాంతం గట్టిగా పట్టుకుని స్టేజ్ మీద ఏడుస్తున్నాడు. విజయనగరం కోటలో చేసిన కార్యక్రమం. నేను అసలు ఇంతవరకు ఇంత ఎక్స్ప్రెసివ్గా గజల్ని, ఒక పాటని ఇంత ఎక్స్ప్రెసివ్గా స్టేజ్ మీద మనం చాలామంది పాట విన్నారా అని అడుగుతారు, కానీ గజల్ శ్రీనివాస్ గజల్ చూసారా అని అడుగుతున్నారు. ఏంటి ఇతను ఎక్స్ప్రెషన్స్, ఇతని పర్సనాలిటీ అట్రాక్టివ్గా ఉన్నాడు, నా నెక్స్ట్ సినిమాలో ఇతనే హీరో అని జంధ్యాల గారు అనౌన్స్ చేశారు స్టేజ్ మీద. ఆ రోజు రాత్రి మనకు కొంచెం నిద్ర పట్ల, కానీ ఆ రోజు నా పక్కనే ఉన్నారు ఆయన. నా చేత పాడించుకుంటున్నారు హోటల్లో. ఇంకోటి పాడండి అబ్బా. అసలు జంధ్యాల గారు అనేవాడు మహా గొప్ప రసికుడు. సాహిత్యంలో అంత రసికుడిని మనం జీవితంలో మళ్ళీ మనకు ఎదురుకాడు ఎవడు. ఏ మాట నారాయణ రెడ్డి గారు రాసిన ప్రతి పదాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఏంటి నాకు ఎంతో ఇష్టమైన నారాయణ రెడ్డి గారు గజల్స్ పాడితే ఈయన రెట్టించింది ఎంజాయ్ చేస్తున్నాడు ఏంటి, ఎంత బాగా రాశాడు మా గురుగారు నారాయణ రెడ్డి గారు అనిపించేంతగా. తట్టు జంధ్యాల లాంటి ఒక గొప్ప రచయిత, ఒక గొప్ప దర్శకుడు, ముద్దమందారం, శ్రీవారికి ప్రేమలేక, అహనా పెళ్ళంట, హిట్ల మీద కొట్టినోడికి ఎవడొకడికి జంధ్యాల గారి సినిమాలో యాక్ట్ చేయాలని ఉంటుంది. అప్పటికి చంటబ్బాయిలో చిరంజీవి యాక్ట్ చేశాడు అన్నయ్య. సో నేను ఇలా అన్నారు కదా అని చెప్పి నేను తర్వాత రెగ్యులర్గా నన్ను రోజు ఫోన్లో మాట్లాడేవారు ఆయన జంధ్యాల గారు. రోజు శ్రీనివాస్ మీరు ఖాళీగా ఉంటే మెడ్రాస్ వస్తారా అనేవారు. మెడ్రాస్ వెళ్తే అక్కడ మళ్ళీ సినిమా యాక్టర్ నరేష్, మాధవ్ పెద్ద సురేష్, వాళ్ళ సినిమా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మురిసిపోతూ ఆ గజల్ శ్రీనివాస్ పాటేనండి, ఏం పాడతాడండి. మళ్ళీ హైదరాబాద్ వస్తే పట్టాభిరాము, ఆది విష్ణు, వీళ్ళందరినీ పిలిపించి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ పాడిచ్చేశారు. ఎక్కడికి వెళ్ళినా గజల్ శ్రీనివాస్ అంటే ఆయనకు ఒక బిడ్డలాగా ఒక వాత్సల్యం పెరిగిపోయింది. నేనంటే ఒకరోజు నేను అమెరికా టూర్కి వెళ్ళబోతుంటే శ్రీనివాస్ పోస్ట్ పోన్ చేసుకోండి, మనం సినిమా అనౌన్స్ చేస్తున్నాం మీతోటి అన్నారు. ఆయన అనౌన్స్ చేసిన సంవత్సరం తర్వాత ఇట్లేదు ఏంటని మధ్యలో అనుకున్నాను నేను. మధ్యలో ఉషిగప్ చెప్పిన ఒక సినిమా వచ్చింది. ఇదేంటిది మన అన్నారు కదా, ఏదో వచ్చేసింది అంటే ఎవడో వరుణ్ తేజ్ ఎవరు పెట్టి చేసేస్తున్నారు ఏదో పేరు, అది మనం ఏమనుకోలేదు. అంటే అది ఆల్రెడీ కమిట్ అయిన సినిమా, నాకు తెలియదు. ఈ లోపల జంధ్యాల గారు ఏం చేశారంటే ఇంకొక సినిమాలో హీరోగా పెట్టి తీస్తా అన్నాడు. ఈ లోపల విజయ ఫిలిమ్స్ వాళ్ళు మాయాబజార్ తీశారు కదా, వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ తోటి త్రిపాత్రాభినయంతో సినిమా తీద్దామని ప్లాన్ చేసి, బాధపెద్ది సురేష్ అందులో మ్యూజిక్ డైరెక్టరు, నన్ను పిలిచి అందులో అమ్మ మీద గజలు పాడాలి మీరు, ఇందులో స్పెషల్ అపీరెన్స్. అది ఇదేంటరా సినిమా హీరో అవుదాం అనుకుంటే ఈ స్పెషల్ అపీరెన్స్ ఏంటి, ఇంతేనా మన స్పెషల్ అపీరెన్స్తో అయిపోతామా ఏంటి అని అనుకున్నా. అదెందుకో బాలకృష్ణ గారు శ్రీకృష్ణార్జున విజయం అని ఏదో అటువంటి సినిమా ఏదో ఒక కాల్ షీట్లు ఇచ్చారని విజయ ఫిలిమ్స్ వాళ్ళు ఆ సినిమా తీసి ఈ సినిమా ఆపేశారు. దాంతో ఈ సినిమా అయిపోయింది అమ్మయ్య అనుకున్నా. ఆ తర్వాత విచిత్రం సినిమా, జంధ్యాల గారి లాస్ట్ ఫిలిం, నేను విచిత్రం సినిమాలో హీరోగా చేశాను. అందులో కీరవాణి మ్యూజిక్, వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్, మొత్తం సినిమాలో ఉన్న ప్రతి కమీడియన్ ఆ సినిమాలో ఉన్నారనమాట. ఆ సినిమా 3 చోట్ల 4 చోట్ల 50 రోజులు ఆడింది. ఆ తర్వాత ఇంకో సినిమా చేయాలి, కానీ తర్వాత జంధ్యాల గారికి అనారోగ్య కారణాల వల్ల నెక్స్ట్ సినిమా చేయలేకపోయాను. ఇంకా నేను బిజీ అయిపోయా. ఇంకా ఏంటి మనం 9 నెలలు టైం ఇచ్చాము, 100 days సినిమా రాలేదు మనకి అని అనుకున్నా. ఏవో చిన్న చిన్న సినిమాలు వచ్చినాయి హీరోగా చేయమని, కానీ జంధ్యాల గారు వద్దు అవన్నీ చేస్తే నాతోనే చేయద్దు కానీ అన్నారు. అలా నన్ను 1 year ఉంచేశారు. కచేరీలు చేసుకుంటున్నాను. మధ్యలో ఎవరో అడుగుతున్నారు, ఎంఎస్ రెడ్డి గారని, వీళ్ళు అడిగారు నన్ను సినిమా చేయమని, కానీ కుదరలేదు. తర్వాత జంధ్యాల గారు చనిపోయారు. తర్వాత నేను ఇంకా సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోతే కష్టం. ఇప్పుడు దాసనారాయణరావు గారిని నేను డాడీ అని పిలిచేవాడు, నాకు బాగా క్లోజ్. పాలకొల్లు కోడి రామకృష్ణ నాకు బాగా తెలుసు, రేలింగ్ నరసింహరావు తెలుసు. కానీ వాళ్ళకి మనం ఎందుకు గుర్తొస్తాము అంటే ఆ కథ నాకు తగ్గ కథ పడాలి, నన్ను ఆలోచించి కథ రాయించుకోగలగాలి. అది మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు
ఆ సినిమా నీకు నాకు పెళ్ళంట అని నవల అనమాట, అది విచిత్రం సినిమా. ఓకే. సో ఆ తర్వాత ఒక రోజు మా ఇంటికి శేఖర్ సూరి వచ్చాడు. వచ్చి సార్ మీతో మాట్లాడాలని. ఏంటన్నా? సార్ మీరు సినిమా చేయాలండి, ఒకటి ఫిలిం బై అరవింద్ అని అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఏంటి ఆ క్యారెక్టర్ అన్న అంటే, అందులో స్పెషల్ ఎపీరియన్స్ అయితే నేను చేయను, అయితే అన్నా హీరో అయితే చేస్తాను, అయితే చేయను, ఎందుకంటే బయట నాకు ఒక ఇమేజ్ ఉంది కదా, పిచ్చి పిచ్చి చేయకూడదు నేను. సరే మీరు పూర్తిగా విని హీరో సమంగా లేకపోతే ఆ క్యారెక్టరు మీరు చేయొద్దండి అన్నాడు. రోజు అంతా స్టోరీ చెప్పాడు. సినిమా ఓపెన్ అయిన దగ్గర నుంచి మీ గురించే డిస్కషన్ అండి, కానీ మీరు ఇంటర్వెల్ బ్లాక్లో వస్తారు, ఈ కథ రాశాడు సత్యం అలా వస్తూ ఉంటుంది అన్నాడు. సరే విన్న తర్వాత ఇదేదో మంచి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లా ఉంది, చేద్దాం ఇది అది అనుకుని అతను శేఖర్ సూరి నెరేషన్ బాగా నచ్చింది నాకు. ఆ సినిమా చేశా, ఈ ఫిలిం బేర్. అది పెద్ద సూపర్ హిట్, పెద్ద సూపర్ హిట్ మూవీ. అందులో అసలు నా క్యారెక్టరే నా ఎంట్రీ దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు నా క్యారెక్టర్ అందరినీ భయపెట్టేస్తుంది అనమాట. ఆ సినిమా తర్వాత నాకు కనీసం ఒక 50 సినిమాలు వచ్చి ఉంటాయి యాక్ట్ చేయమని. నేను చేస్తే హీరోగా చేద్దాం, లేకపోతే వద్దనుకున్నాం. ఆ మధ్యన ఒక 6 ఏళ్ల క్రితం నన్ను మాధవీలత అని అమ్మాయి అనుష్ఠానం అని ఒక సినిమా చేసాం. 2016లో వచ్చింది. అది రిలీజ్ అవ్వలేదు, అది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. నేను మాధవీలత చేసాం అనమాట. అందులో ఏంటంటే కొంచెం ఎక్కడో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగి, అది కాపీ రైట్స్ తీసుకోకుండా వాళ్ళు సినిమా తీసేశారు. అది చలంగారి మనవరాల దగ్గర లాస్ట్ ఇయర్ ఆడికి ₹1,00,000 పే చేసి ఆ కాపీ రైట్ తీసుకుని ఇప్పుడు ఓటీటీలో ప్లాన్ చేస్తున్నాం రిలీజ్ చేయడానికి. ఫైనల్ కరెక్షన్ అవుతుంది, కలర్ కరెక్షన్. అది మంచి, అది కూడా అందులో మంచి నెగిటివ్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ నెగిటివ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది సినిమా. ఈ లోపల భగవద్ రామానుజులు అని ఒక సినిమా చేశాను. అందులో జిఆర్ స్వామి అడిగితే చేశాను అనమాట. అందులో నన్ను అడిగి శ్రీనివాసు మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర చేయాలని అడిగారు. సార్ నేనే 5 అడుగులు 5 రంగులు ఉంటాను, నేనేం బాగుంటాను సార్. లేదు మీరు బాగుంటారు, మీరు చేయండి అంటే శ్రీ రామానుజుల వారి సినిమాలో శ్రీరంగనాథుడిగా విష్ణుమూర్తిలాగా చేశాను. సినిమా మధ్యలో వస్తూ ఉంటాడు, దేవుడు వచ్చి వెళ్తుంటాడు అనమాట. అలాగా ఆ సినిమా కూడా చేశాను. అలాంటి పెద్ద సినిమా ఇంట్రెస్టే, కానీ ఇప్పుడు సినిమా కోసం నటించేంత టైం లేదు అంతే. ఆల్మోస్ట్ చాలా మంది ఇండస్ట్రీలో అందరికీ గజల్స్ పాడారు కదా సార్ మీరు. అంటే సినిమాలో ప్లేబ్యాక్ పాడలేదు, కానీ ప్లేబ్యాక్ కాదు, మామూలుగా కూర్చుని ఎందుకు పాడడం. చిరంజీవి గారు మేము బోలసార్లు కూర్చుని ఉంటాం, మోహన్ బాబు, రజనీకాంత్, ఈ సినిమా హీరోలు అందరూ ఇట్లా కూర్చునే ఉంటాం. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా అందరూ. ఫ్యామిలీ ఫ్రెండ్స్ బేసిక్గా ఏంటంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒక కూర్చుని ఉంటాం, డైరెక్టర్స్తో కూర్చుని ఉంటాము. నేను, గురువారెడ్డి గారు, శాంతాబయటకు వరప్రసాద్ రెడ్డి, రాజమౌళి, కీరవాణి గారు గెట్ టుగెదర్స్లో కలుస్తుంటాము, పాడుకుంటూ ఉంటాము. మేము పూరి జగన్నాథ్ మేము అందరం కూర్చునే వాళ్ళము. హరీష్ శంకర్, దశరథు, డైరెక్టర్ దశరథు, విఎన్ ఆదిత్య, కోన వెంకట్, ఇలా శిరాశ్రీ, రామ్ గోపాల్ వర్మ నేను మంచి ఫ్రెండ్స్. ఇలాగ అందరూ కలుస్తారు సార్. అందరూ ఇప్పుడు అది అందరూ అడుగుతారు సార్ గజల్ మా కోసం. కానీ ఎలా వస్తుంది సార్? అంటే ఇమీడియట్గా ఆ ఇన్స్టెంట్లో ఆ మూమెంట్లో ఒక పర్సన్ని చూసి ఇమీడియట్గా ఎలా పాడగలుగుతారు? తెలీదు అది అది ఏమని అడగాలి. అంటే నేను ఎప్పుడు కూడా లోడెడ్ గన్లో ఉంటాను. అమ్మ ఊంబు నుంచి ఈ మట్టి టూములో వరకు వెళ్ళేంత వరకు మనిషి యొక్క జీవితంలో ఏమేమి అనుభూతులు ఉంటాయో ఆ అనుభూతుల మీద అన్నిటిపైన కూడా నా దగ్గర గజల్స్ ఉంటాయి. దాని మీద వర్క్ చేస్తుంటాను నేను. మా మదర్ చనిపోయినారు సెప్టెంబర్ 23. ఆవిడ 4 రోజుల క్రితం హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను. ఆవిడకి ఆహారం తినడానికి అనువుగా లేకపోతే ఇలా పైప్ వేసారనమాట. ఆ పైప్ వేసిన తర్వాత ఐసీయూలో కూర్చోబెడితే ఆవిడ అరిచేస్తుంది, బాధ తట్టుకోలేక. నేను దేవుణ్ణి అడిగాను, ఎందుకు మా అమ్మని అలా బాధపడుతున్నావు, తీసుకెళ్ళిపో. మా అమ్మని ఇలా నువ్వు బాధపెట్టి నన్ను బాధపెట్టి ఎందుకు, ఈ ప్రపంచంలో ఎందుకు ఇంతమంది నువ్వు బాధ పెడుతున్నావు, సుఖంగా వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అప్పటికప్పుడు ఐసీయూలో వాళ్ళ బెడ్ మీద అమ్ముంటే ఈ పక్కన కూర్చుని రాశాను. ఒక భక్తుని ప్రార్థన వినవయ్య ప్రభు, మొరలన్ని దయతో కనవయ్య ప్రభు, గోవింద స్మరణలో నన్నుండనిమ్ము, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు, పుణ్య నదులలో స్నానమాడు నాడు
దివ్య క్షేత్రములు దర్శించునాడు, నా భక్తి నా నీడై ఉన్ననాడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. నీ పూజకై పూలు కోయునప్పుడు, నీకై ప్రసాదము చేయునప్పుడు, నీ ధ్యానములో లీనమైనప్పుడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. సజ్జనులతోన తిరుగువేళ, భజన గానంబులో మునుగువేళ, అధరాలపై చిరునవ్వు మెరయువేళ, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. గొంతులోకి ప్రాణము చేరు సమయాన, ఏ రోగము నన్ను తాకని తరుణాన, యముడు నా వైపు చూడని నిమిషాన, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. వడివడిగా నా కొరకు నీ వచ్చునాడు, పరధ్యాసలో నన్ను నువ్వు మరువని నాడు, రాధమ్మని తోడుగా వచ్చిన నాడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. నిన్ను నమ్ము ఒక భక్తుని వెర్రి కోరిక, చేసుకోవయ్య నా కొరకు క్షణమైన తీరిక, అందుకోవయ్య ఈ ఆత్మీయ గీతిక, నా తుది శ్వాస నీది. అప్పుడు ఎందుకు రాశానంటే, మా అమ్మ గోవింద స్మరణలో అమ్మను ఉండనిమ్ము, అమ్మ తుది శ్వాస నీది. ఎలా రాస్తాము, ఎందుకు రాస్తాము అని అంటే, ఆ దృశ్యం మనం ఆత్మతో చూడగలగాలి. నేను ఏ మనిషిని కూడా ఎదురుగుండా ఉన్నోడిని మనిషి అనుకోను, ఆత్మ అనుకుంటాను. ఆత్మ అనుకోవడం మూలన అది నాకు కంఫర్ట్. మీరు మెదడు అనుకున్నాను అనుకోండి, అబ్బా నేను స్మార్ట్, నేను కూడా స్మార్ట్గా ఉండాలి కదా అని అనుకుంటాను. ఆత్మ అనుకుంటాం కాబట్టి ప్రతి దృశ్యాన్ని కూడా ఆర్ద్రంగా చూడగలుగుతాం. ఆర్ద్రంగా చూడగలిగినప్పుడు దేశమైనా దేహమైనా ఏదైనా కూడా. అండ్ ఎవ్రీ చైల్డ్ ఇస్ బోర్న్ ఇన్నోసెంట్ అండి. వై పీపుల్ ఆర్ చేంజింగ్. ఒక మనిషి ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు అంటే పరిస్థితుల కారణంగా. హేట్ ద క్రైమ్ బట్ నాట్ ద క్రిమినల్ అన్నాడు. ఆ మనిషి చేసే తప్పుని మనం హేట్ చేయొచ్చు కానీ మనిషిని హేట్ చేయొద్దు. ఒక గొప్ప ఫిలాసఫర్ అంటాడు, ఎప్పుడు ఆ మనిషిలో ఆ తప్పు కేసే చూస్తూ ఉంటే, ఆ ప్రతి మనిషి 100% ఉంటాడు, ఆ 1% ఆ తప్పు కేసే నువ్వు చూస్తూ ఉంటే మిగతా 99% ఆళ్ళు ఉన్న మంచి ఎప్పుడు చూస్తావు అంటాడు. ఆ 1%ని మనం ఫర్గివ్ చేయగలిగిన రోజున వాడు గొప్పోడు అవడు, నువ్వు గొప్పోడు అవుతావు. ఇఫ్ యు వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్, దెన్ ట్రై టు అండర్స్టాండ్ how to forgive. You should know how to have a compassion. కరుణ అనేది స్పష్టంగా ఉండాలి నీలో. ఆ కంపాషన్ మాత్రమే నేను నడిపిస్తుంది ఈ భూమి మీద. నాకు కూడా అండి చాలాసార్లు కోపం వస్తుంది, కానీ ఆ కంపాషన్ అనేది నాలో ఉన్న కంపాషన్ ఆ కోపాన్ని డామినేట్ చేసేలా చూసుకుంటుంటాను నేను. నాకు కామము, క్రోధము, లోభము, మోహము అన్నీ ఉన్నాయి నాలో. అది యూజ్ చేస్తే మనిషి, యూజ్ చేయకపోతే ఋషి.
యూజ్ చేయకుండా ఉంటే ఇప్పుడు నేను డ్రింక్ చేయను, నాకేం అలవాట్లు లేవు, ప్యాక్ ఆడను, సిగరెట్లు కావాల్సినవి, నాకేం అలవాట్లు లేవు. అవి అంతే ఇష్టం లేదా, ఇష్టము అయిష్టానికి అతీతం. ఏముంది అది పెద్ద ఏముంది అనిపిస్తుంది నాకు. నాకు అత్యంత ఇష్టమైంది మీరు బెల్లం జిలేబీ పెట్టినా దాన్ని తినకుండా ఉండడం కూడా నాకు కిక్ అనిపిస్తుంది. నాకు ఇది తినకుండా ఉంటే భలే ఉంటుంది, ఇది చూద్దాం ఉండి అనిపిస్తుంది నాకు. పొద్దున్నే కాఫీ అన్నాను అనుకోండి, అంటే కాఫీకి నేను స్లేవ్ అయిపోతున్నానా ఏంటి? అలవాట్లకి మనం స్లేవ్ అయిపోతే ఎట్లాగా? మంచి విషయాలు మనం అలవాటు చేసుకోవాలి. ఇది లేకపోతే నేను జీవించలేదనేటువంటి భావన వచ్చినప్పుడు నువ్వు నిర్వీర్యం అయిపోతావు. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా లైఫ్లో రాకూడదు. ఎక్కడున్నా నువ్వు ఉండగలి. నేను పాకిస్తాన్ నడిచి వెళ్ళాం మేము 1538 కిలోమీటర్లు. ఎప్పుడు 5 స్టార్ హోటల్లో ఉండి నేను రోడ్డు మీద పడుకున్నాను. దోళ్ళకి ఆవులకి తౌడేస్తారు కదా, తొట్లు కడతారు, ఆ తొట్లో నీళ్ళతో స్నానం చేసాం ఆన్ ద వే. దర్గాల్లో పడుకున్నాము, గుళ్ళో పడుకున్నాము, స్కూళ్ళల్లో పడుకున్నాము. అసలు ఏసీ లేకపోతే నేను ఉండలేనండి. ఒక్క క్షణం నేను ఏసీ లేకపోతే ఉండలేను. అంటే నాకు గత 18-20 ఏళ్ళగా న్యూయార్క్లో ఎక్కువ నేను కాన్సర్ట్స్కి, యూఎస్కి, ఆస్ట్రేలియా అటువైపు వెళ్తున్నప్పుడు ఆ టెంపరేచర్ అలవాటు అయిపోయి గత 20 ఏళ్ళ నుంచి నాకు 20 ఏవో ఉంటే నాకు ఒక్క పెట్టేస్తారు 30. మా ఇంట్లో 18-17 ఉంటుంది. బయటకు వచ్చారంటే ఎండలోకి వెళ్ళారంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు. బట్ కచేరీ ఉందనుకోండి, ప్రజల్లోకి వెళ్తున్నానంటే సర్దుకుంటాను. ఆ మొమెంటం చేయాలి, ప్రజల్లో ఉద్యమం తీసుకోవాలనుకున్నప్పుడు 40 డిగ్రీలైనా పనిచేస్తాను. కానీ బేసిక్గా శరీరాన్ని నేను అలా కష్టపెట్టి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. ఏదో చెప్తాను సొంత సోది, ఏమనుకోకండి. అలా ఏం లేదు సార్. సార్ ఈ జనరేషన్ యూత్ గురించి అండ్ ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను నేను. అంటే మాకేమనిపించిందంటే కిందటి జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇవాళ జనరేషన్ ఏమన్నా బాధలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, మా ముందు జనరేషన్ కావచ్చు, మీ జనరేషన్, మీ ముందు జనరేషన్ కావచ్చు, బాధలో ఉన్నప్పుడు, సాయంత్రం స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక మంచి పాట పెట్టుకుంటాం, విశ్రాంతి తీసుకుంటాం, హ్యాపీగా పడుకుంటాం. ఇవాళ ఒక బాధ వచ్చినా ఏమొచ్చినా ఒక వాట్సాప్ స్టేటస్ అయిపోయింది. దాని ఒక స్టేటస్. అంటే మీరు ఇన్ని కాన్సర్ట్స్లో ఇంతమంది జనరేషన్స్ని చూసారు. ఒక ఎమోషన్ అనేది మారుతూ వస్తుందా లేదా ఎక్స్ప్రెస్ చేయడం మారుతుందా? ఇప్పుడు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇది సందర్భం, ప్రశ్న కాదు అది. అంటే ఇవాళ ఈ దేశం యొక్క పరిస్థితి. ఒకప్పుడు నాన్న ఉద్యోగం చేస్తే అమ్మ ఇంట్లో ఉండేది. నాన్న వ్యవసాయం చేస్తున్నా, అమ్మ వంటింట్లో ఉన్న, అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు ఇంట్లో ఉండేవారు. మీరు ఇంకో తరానికి వెళ్తే, ఇప్పుడు ఈ తరంలో పిల్లల్ని గొప్పగా చదివించాలి అని అనుకుంటే ఒక భుజం కాస్తే సరిపోదు, 4 భుజాలు కాస్తే కానీ ఒక సంసారం వెళ్ళే పరిస్థితి కనిపించడం లే. అటువంటిప్పుడు విధిగా భార్య భర్తలు ఇద్దరూ కూడా పొద్దున్నే గబగబా లేచి పిల్లలకి గబగబగా ప్యాకెట్లు కట్టేసేసి, గబగబగా బస్సు ఎక్కిచ్చేసి, గబగబగా వీళ్ళు కార్లో, స్కూటర్లో, లేకపోతే మెట్రో రైల్లో ఎక్కేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. సాయంత్రం మళ్ళీ స్కూల్లో దిగితే పిల్లలిద్దరు గుమ్మం దగ్గర ఇట్లా నుంచుని ఉంటారు. వాళ్ళు వచ్చి గబుగా తాళం తీసి లోపలికి వచ్చి గబుగా వాడు వంట వండేసేసి, వాడు హోంవర్క్ చేశాడా లేదా ఏమీ లేదు, వాళ్ళు గబుగా ఏదో చేసుకుంటారో అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే ఇదే రొటీన్. ఈ వారం రోజుల్లో ఒక్క ఆదివారం తప్ప ఈ 6 రోజుల్లో ఏ రోజు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలతో గడిపేటువంటి అవకాశం లేదు. అంటే ఆర్థిక సంబంధాల నుంచి సమాజం ఆర్థిక సంబంధాల వైపు వెళ్ళిపోయింది. అంటే ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే ఈ ఇల్లు అనేటువంటి వెహికల్ నడుస్తుంది. ఫీల్ లేకపోతే పిల్లలు మంచి చదువులేని చదువుతారు. లవ్ పిల్లలకి మనసు ఒకటే కాదు కదండి ఇచ్చేది, పరసు కూడా ఇవ్వకపోతే వ్యవస్థ నడిచేలా లేదు. మనసు పరసు కూడా రెండూ కావాలి సమాజానికి ఇవాళ. అందుకని ఇవాళ తల్లిదండ్రులు పిల్లలతోటి సంభాషణ జరగడంలే. బాధ కలిగితే ఎవరు చెప్పుకోవాలి? స్కూల్లో ఎవడో కొట్టాడు, ఎవడో తిట్టాడు, తల్లిదండ్రులు పడుకుంటాడు, వెళ్ళి ఆడు మనసులో పడుకుంటాడు, ఎక్కి ఏడుస్తున్నాడు, ఆడు చెంప మీద తగిలిన దెబ్బ కూడా తల్లికి కనిపించట్లే. వాడికి ప్లాట్ఫామ్ దొరికింది వాళ్ళ సోషల్ మీడియా. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు కొటేషన్ పెడతాడు, 100 లైకులు కొడతాడు. గొప్ప స్టేట్మెంట్, గజల్ శ్రీనివాస్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకటి కాపీ కొట్టి, లేకపోతే చార్లీ చాప్లిన్ మాట అన్నాడు,
కళ్ళు తడవకుండా 7 అంటే కాళ్ళు తడవకుండా 7 సముద్రాలు దాటచ్చు, కానీ కళ్ళు తడవకుండా జీవితం దాటలేమన్నాడు. అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే ఎవడైనా సరే కళ్ళు తడవాల్సిందే జీవితంలో. కన్నీళ్ళు పెట్టకుండా ఎవడి జీవితం ముగింపు కాదు. అది ఏ విధంగా కావచ్చు. అది ఆనంద అనుభూతితో కావచ్చు, లేకపోతే ఎవరో వియోగం వల్ల కావచ్చు. సో అట్లాగా ఇవాళ జనరేషన్కి, ఇందాక ముందే అన్నా నేను, గొప్ప తల్లిదండ్రులు కావాలి ఈ ప్రపంచానికి. దాన్ని మళ్ళీ మీకు లింక్ చేస్తూ చెప్తున్నా. తల్లిదండ్రులకి ఇవాళ మీ పిల్లల్ని మీరు గొప్పగా తీర్చిదిద్దాలి అని అనుకుంటే, ఎక్కడో చోట మీకు ఆత్మ సంతృప్తి కనుక రాకపోతే, పిల్లలకి మీరు ఆస్తులే ఇవ్వాలని అనుకుంటే మీకు పిల్లలు దూరం అవుతారు. ఆస్తులు ఇవ్వగలుగుతారు కానీ మీ అస్తిత్వం మీకు దూరం అయిపోతుంది. మీ ఎగ్జిస్టెన్సే దూరం అయిపోతుంది. మీ గురించి పట్టించుకునే ఉండడు, ఏముండదు. అమ్మ చచ్చిపోతే ఏడవడు, ఆయా చచ్చిపోతే ఏడుస్తాడు. ఫ్యూనరల్స్ అన్నీ కూడా వెబ్లోంచి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇటువంటివి మనం ఎక్కడో చోట మనం తగ్గించుకోవాలి. మనం ఇంకొకరు చూపించడం కోసం మన వెల్త్ని పరేడ్ చేయొద్దు. నెవర్ డూ పరేడ్ ఆఫ్ యువర్ వెల్త్ ఆర్ గ్లోరీ. ఈ రెండూ కూడా మంచిది కాదు, అసూయ కలిగిస్తుంది. దానివల్ల అనవసరమైనటువంటి వ్యయం కూడా. వాళ్ళు మీరు పెళ్ళిళ్ళు చూడండి, అంత అవసరం అండి. ఎందుకు చేస్తారని నాకు అసలు అర్థం కాదు. అసలు నిజంగా మీకు చెప్తున్నాను, ఆ పెళ్ళైన దంపతులు ఆ పెళ్లి నాటి వీడియో కూడా చూసుకోరు వీళ్ళు. మళ్ళీ మీరు చెప్పండి, పెళ్ళైందా మీకు సందీప్? మీ వీడియో చూసి ఎంతకాలం అయింది? మీ వీడియో చూసి ఎంతకాలం అయింది? మొన్న అయింది సార్ పెళ్ళి. మీరు ఆ వీడియో కూడా ఇంకా ఇచ్చి ఉండడు, మీరు వీడియో కూడా చూసుంటారు. మీరు నా పెళ్లి వీడియో మధ్యలో ఒకసారి చూశాను నేను, అంతే. ఈడు బతుకున్నాడా అనుకుంటాం అందులో చూసి. అంటే మొన్నే జరిగింది కదా అనిపించి చూడాలనిపించదు. ఎందుకంటే మ్యారేజ్ డే ఈజ్ ఎ వెరీ ఫ్రెష్ డే ఫర్ ఎవ్రీ వన్. అందుకని చూడము. అంటే నేను అనేది ఏంటంటే, మనము పిల్లలతోటి సంభాషణ మొదలు పెట్టాలి. పిల్లలతోటి ఆ క్వశ్చన్ ఇవ్వాలి. పిల్లల్ని వాళ్ళు ఓపెన్ అప్ అయి మీకు చెప్పేటట్టుగా మీరు ప్రవర్తించాలి. ఆఫీస్ నుంచి వచ్చిన 1.5 hours 2 hours బ్రేక్ఫాస్ట్ టైంలోనూ డిన్నర్ టైంలోనే, ఎరా నాన్న నీకు మూడున్నా లేకపోయినా, నిన్ను తల్లిదండ్రులుగా చచ్చేదాకా నిన్ను చూసుకోవడం కోసం, గౌరవించడం కోసం నువ్వు పిల్లలతో సంభాషణ చెయ్యాలి. సింపతితో చూడొద్దు, ప్రతిదాన్ని ఎంపతితో చూడండి. సానుభూతితో కాదు, అనుభూతితో చూడండి ప్రతిదీ. అలా చూడగలిగినప్పుడు ఈనాటి కరెంట్ జనరేషన్కి ఈ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో కంపానియన్షిప్లు అవసరం లేదు. కానీ మంచి స్నేహాలు ఏర్పడుతున్నాయి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. కొన్ని చెడ్డ జరుగుతున్నాయి, మంచి జరుగుతున్నాయి. అది ఈ మంచి చెడు అనేదండి ఎప్పుడు ఉంది. ఎప్పుడు 1941 సినిమాలో తీసి చూస్తే, చూసావా ఈనాటి తరం యువతరం ఎలా పాడైపోతుందో అంటాడు. ఇప్పుడు 1941లో ఈ గోళ అప్పటి నుంచే ఉందన్నమాట అనుకుంటుంటాను నేను. 62లో అదే డైలాగు, 52లో అదే డైలాగు, 2022లో కూడా అదే డైలాగ్. చూసావా యువతరం ఎలా పాడైపోతున్నారో అంటాడు. సో ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడూ ఉందండి. అప్పుడు కూడా ఈ కంప్లైంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కంప్లైంట్స్. ఇప్పుడు ఎక్స్పోజర్ పెరిగిపోయింది. ఒకప్పుడు సెక్స్ అంటే ఏంటో తెలియదు, వల్గారిటీ ఏంటంటో తెలియదు. ఇవాళ ఫోన్ తీస్తే యూ హ్యావ్ ఆల్ గ్రేటెస్ట్ థింగ్స్ యూ కెన్ వాచ్, ఆల్ వర్స్ట్ థింగ్స్ యూ కెన్ వాచ్. కొన్ని వెబ్ సిరీస్ అయితే క్రైమ్ ఎలా చేయాలో అద్భుతంగా చూపిస్తాడు. ఆ క్రైమ్ మనం కూడా చేస్తే బాగుంది అన్నట్టుగా ఉంటుంది. ఇంత సింపుల్ ఆ క్రైమ్ చేయడం. సో ఇవన్నీ మనము నేర్పుతున్నామా, చూపుతున్నామా అని. ఇప్పుడు పుష్ప సినిమా ఉందండి, నిన్న కూడా ఎవరితో అంటున్నా. పుష్ప సినిమాలో అందరూ కూడా వాడు శాండిల్వుడ్ స్మగ్లర్ కింద చూశారు. ఆ అబ్బాయి క్యారెక్టర్, అల్లు అర్జున్ క్యారెక్టర్, పుష్పరాజ్ క్యారెక్టర్. నేను అసలు అతను అలా చూడలేదు సినిమాలో. అదో అడుకో వ్యాపకం బతకడానికి. కానీ వాడు తనకి ఇంటి పేరు ఇవ్వలేదని, వాళ్ళమ్మ రెండో ఉంచుకున్న దాన్ని కొడుకునని సమాజం చేత్కరించుకుని తన ఓన్ ఫ్యామిలీయే చేత్కరించుకుంటూ ఉంటే, ఆ ఇంటి పేరు నాకు రావాలా, మా అమ్మ ఉంచుకున్నది కాదు, మా అమ్మని మా అయ్య ప్రేమించాడు, వాళ్ళతో నేను పుట్టాను, ఆ ఇంటి పేరు నాకు రావాలి, నాకు హక్కు ఉంది అనే ఆ హక్కు కోసం వాడు సమాజంలో గొప్పవాడు అవ్వడానికి ట్రై చేశాడు. వీళ్ళకి డబ్బు ఉంటే నన్ను గుర్తుపడతారేమో అని ఒకలో వెళ్ళాడు. తర్వాత అంత గొప్ప పేరు వచ్చినా కూడా తను ఎవడైతే హేట్ చేశాడో కజిన్, వాడు కూతుర్ని కాపాడడం కోసం వాడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెళ్ళిపోతాడు వాడు.
వాడు చివరిలో వాడికి వెడ్డింగ్ కార్డు పట్టుకుని సొంత అన్నయ్య వస్తాడు. ఆ అన్నయ్య వచ్చి వెడ్డింగ్ కార్డు ఇస్తే అక్కడ ఇంటి పేరుతో పాటు వాడు చూసుకుని మురిసిపోయి ఏడ్చేస్తాడు వాడు. అంటే ఇక్కడ శాండిల్వుడ్ పోయిందనో శాండిల్వుడ్ దొరికిందనో వాడు ఆడవలేదు, ఆనందం లేదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక హ్యూమన్ ఎమోషన్. సో వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ ద హోమ్స్ ఆర్ హ్యూమన్ ఎమోషన్స్. ఆ హ్యూమన్ ఎమోషన్స్ని మనం పట్టుకోవాలి. మనము మన అమ్మ చాలా గొప్పది, మా అత్తగారు గొప్పది కాదు. నీకు భార్యనిచ్చినటువంటి తల్లి అది ఎంత గొప్ప, ఆవిడ ఎంత గొప్ప తల్లి అయి ఉంటుంది. మీ మీ బ్రదర్, ఇప్పుడు మీ బావమరుదులు ఉంటారు, బావమరుదు అంటే బతక కోరేవాడురా అంటారు. వాళ్ళ ఎడల మన ప్రేమలు ఉండాలి. సో ఇవంతా ఇప్పుడు నేను భార్య, చాలామందికి భార్యని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుంటారండి. చాలా చదువుపోతలేదు, ఎన్నాళ్ళు చదువుపోద్దండి పెళ్ళం. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు ఆల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని పొగిడానే గాని, చీర ఎలా ఉందండి అని అడుగుతుంది. బాగానే ఉంది కదా అంట. ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నేను చీర కట్టుకున్నాను రే పిచ్చి మొగుడా, నీకు నచ్చితే చెప్పు, ఇది వేసుకుని బయటకు వస్తాను, లేదంటే నేను బాచుకుని వస్తాను అని అర్థం. కానీ పెళ్ళం ఏ చీర కట్టుకుందో మన బుర్రలోకి ఎక్కదు. కానీ ఫంక్షన్కి వెళ్ళి ఎవరెవరు ఏ చీర కట్టుకున్నారో అది బాగా బుర్రలోకి వెళ్తుంది. మళ్ళీ అది వచ్చి పెళ్ళంతో డిస్కస్ చేస్తాం మనం, పెళ్ళానికి కోపం వస్తుంది. ఇక్కడ పిచ్చి మొగుడురా నేను కట్టుకుని చీర గురించి మాట్లాడి ఏంటని. చీర నీకు బాగుందని పొగిడానే గాని, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా. చీర అంటే నా చీరగే నీ వల్ల అందం వచ్చింది అని అనాలా. ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని, నీ ప్రేమకెంత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, జడలో మల్లెల వాసన పీల్చానే గాని, తన మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, రసరాజై, రసరాజు గారిని రాశారు ఈ గజలు. ఇది రసరాజై ఈ నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. పక్కనున్న పెళ్ళమే మనకు అర్థం కాదు. షీజ్ ఎ కోసోల్. ఏంది నువ్వు దేశాన్ని ఉద్ధరించేది? నీ ఇంట్లో ఉన్న నీ పిల్లాడి చిన్న చిన్న కోరికలే నీకు అర్థం కావు. నాన్నతో కాసేపు గడపాలనిపిస్తుంది. వాడు ఎక్కడో రోడ్డు మీద కూర్చుంటుంటే పిల్లాడు వాడు ఫ్రెండ్ ఎవడ నాన్న స్పోర్ట్ వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ఈ కొడుకు కనిపిస్తారు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు మా నాన్న. ఈ చిన్న చిన్న కోరికల్ని, భార్య అడిగే చిన్న చిన్న కోరికలు, నీ అడుగులు, నీతో నడిచే అడుగులు, అదే కదా నేను కోరుకున్నది. భార్య ఏం కోరుకున్నా, సాయంత్రం సరదాగా నీతో నడుస్తూ అలా గుళ్ళో అలా తిరిగి, పార్కులో కాసేపు అలా నడిచి, ఒక టేబుల్ దగ్గర మరిద్దరం నా కోసం నువ్వు ఆర్డర్ చేసి నీ కోసం చిన్న చిన్నవి సార్. ఇవన్నీ వడ్డాణాలతోటి పెద్ద పెద్ద బంగ్లాలతో కొనుక్కునేది కాదు. ఇదంతా చిన్న చిన్న వాటిని కూడా మన ఇళ్లల్లో, సమాజంలో మనం వాటిని గుర్తించలేకపోతున్నాం ఏంటన్నది నా బాధ. అందుకనే నా గజళ్ళ నిండా మానవ సంబంధాలు ఉంటాయి. ఇదేంటో శ్రీనివాస్ నా గురించి పాడుతున్నాడేంటి, నా లైఫ్ గురించి పాడుతున్నాడని ప్రతివాడికి అనిపిస్తుంది. అందుకనే గజల్ శ్రీనివాస్ గానం ఒక ఆత్మయానం అన్న. అందరి ఆత్మల యొక్క ప్రయాణమే గజల్ శ్రీనివాస్ గానం అన్నమాట. సూపర్ సార్, వండర్ఫుల్. గజల్స్ని ఎక్కడ వినొచ్చు?
నా గజళ్ళన్నీ కూడా నా యూట్యూబ్లో ఉన్నాయి, స్పాటిఫైలో ఉంది, జియో సావన్లో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి, ఐట్యూన్స్లో ఉన్నాయి. కొన్ని మాత్రమే, అన్నీ నేను పెట్టను. కానీ ఆ ఫిజికల్గా కూర్చొని మీరు పాడుతుంది చాలా డిఫరెంట్ సార్. అదే కదా ఇప్పుడు ఇప్పుడు సింగింగ్ ఈజ్ డిఫరెంట్, పెర్ఫార్మింగ్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్. సో నేను పాడేవన్నీ ఆడియోలోనే సింగింగ్లో ఉంటాయి. అవును. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారనుకోండి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మీరు అందరూ ఎలా చూస్తూ ఉంటే నా కళ్ళల్లో ఉన్న ఆర్ద్రత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గజల్ అనేది ఒక ఆర్ద్రతకి సంబంధించింది అనమాట. సో అందుకనే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కాన్సర్ట్స్, నాట్ ఇన్ ద ఆల్బమ్స్. ఆల్బమ్స్ మీద నేను ఎక్కువ పెట్టను. ఇప్పుడు నేను భగవద్గీత 100 లాంగ్వేజెస్లో చేస్తున్నా. ఆల్రెడీ నేను పాడినటువంటి భగవద్గీత ఈనాటి తరానికి చాలా సున్నితంగా అర్థమయ్యేటువంటి భగవద్గీత ఆల్రెడీ అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టాం. 25 లాంగ్వేజెస్లో. ఇప్పుడు ఫస్ట్ 25 లాంగ్వేజెస్లో చేసేసాను. 100 అని చెప్పారు అసలు. అదే ఇప్పుడు 100 లాంగ్వేజెస్లోకి వెళ్తున్నాము. ఫస్ట్ ఫేజ్లో 25లో పెడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ తెలుగులో పెట్టాను అనమాట. ఓకే. 1 by 1 రేపు జనవరి తర్వాత నుంచి ఒక 3 నెలల్లో 25 లాంగ్వేజెస్లో పెట్టేస్తాను. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ట్రాక్స్ అన్నీ కూడా. ఓకే. సో అలాగే భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ పాడాను. సో ఐఎమ్ హ్యాపీ. ఒక గజల్స్, మానవత్వం కోసం గజల్స్ పాడాను. మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఎపిక్స్ ఏవైతే అవి కూడా పాడాను. ముఖ్యంగా నేను ఏంటంటే ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న భాష తెలుగు భాష. ఈ తెలుగు భాష మృత భాష అయిపోతుందని అందరూ అంటున్నారని, అది అవదని నా విశ్వాసంతో ఆంధ్ర సారస్వత పరిషత్ అని చాలా ప్రాచీనమైనటువంటి చాలా పాత సంస్థ ఇది, 70-80 ఏళ్ల సంస్థ. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ని ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తూ ప్రతి 2 ఏళ్లకి కూడా మనం ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తున్నాము. ఇంతకుముందు 2022లో భీమవరంలో, 24లో రాజమహేంద్రవరంలో, ఇప్పుడు 2026లో గుంటూరులో, హైవేలో అమరావతిలో సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో మనం చాలా పెద్ద ఎత్తున రేపు జనవరి 3, 4, 5, 2026లో ఉపరాష్ట్రపతుల్ని, గవర్నర్ని, ముఖ్యమంత్రుల్ని, చలనచిత్ర ప్రముఖుల్ని, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, బుల్లితెర వాళ్ళు, స్టేజ్ కళాకారులు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఇలాగ ఒక అద్భుతమైనటువంటి తెలుగు కుంభమేళాలాగా, సాహితీ కుంభమేళాలాగా మనం చేయబోతున్నాం అనమాట. ఇది గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి. మీ ఛానల్ ద్వారా నేను కోరేది ఏంటంటే, మనము తెలుగువారం, నేను ఈ జాతి నుంచి వచ్చాను, ఈ భాష నా భాష, నేను ఆంధ్రుణ్ణి, ఆంధ్ర భాష నాది, ఈ జాతి నాది, మనము ఈ తెలుగు గురించి ఎక్కడ మాట్లాడినా మనం జై కొట్టాలి అన్న స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపలికి రావాలంటే ఏం చేయాలి? లోపలికి రావాలంటే ఎంట్రీ ఫీజు కూడా ఏమీ లేదు. శుభ్రంగా రావచ్చు. ఉదయం 8:30 నుంచి రాత్రి 1 గంట వరకు చక్కటి ప్రోగ్రామ్స్ చూడండి. సంగమం ఏదో పులిహారో లేకపోతే కర్డ్ రైసో పెడతాము, తినండి. మీ అమ్మ దగ్గరికి వచ్చినట్టే మీరు ఫీల్ అవ్వండి. ఈ తెలుగు మహాసభల్ని అందరూ కూడా జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతీయ విద్యాభవన్ గుంటూరులో తాత్కాలికంగా మా ఆఫీస్ పెట్టాము. అక్కడ పి రామచంద్రరాజు గారని వారు కన్వీనరు. వారిని వెళ్ళి కలవండి. లేకపోతే నా ఫోన్లో మీరు మాట్లాడండి. నా ఫోన్లో ఇంటర్నెట్లో దొరుకుతుంది. గజల్ శ్రీనివాస్ అంటే దొరుకుతుంది. 9849013697. నాకు ఫోన్ చేయండి. మీకు ఏ డౌట్ కావాలన్నా, ఏ సందేహం ఉన్నా తెలుగు మహాసభల విషయంలో నేను తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా సందీప్ మా తెలుగు మహాసభలు మాతో కలిసి నడవడం అనేది నేను గర్వంగా భావిస్తూ, మీరందరూ కూడా తెలుగు మహాసభల్ని మీ ఇంటి ఫంక్షన్గా భావించి దీన్ని జయప్రదం చేయాలని, ఈ తెలుగు కుంభమేళాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్కి ఆర్ నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే గజల్స్ వాళ్ళు వినకపోయినా కూడా చాలామందికి తెలియదు కూడా. సో మీరిచ్చే అడ్వైజ్ ఎలా ఉంటుంది? మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మనకన్నా అమ్మా నాన్న బాగా ఇస్తారండి అడ్వైజ్. అంటే ఇప్పుడు ఆ గ్యాప్ కూడా వచ్చేసింది కదా సార్. ఇప్పుడు వాస్తవంగా ఎలా అయిపోయిందంటే మీరు చెప్పింది ఆల్మోస్ట్ పేరెంట్స్కి కిడ్స్కి మధ్య గ్యాప్ రావటము, వాళ్ళ పనులు వాళ్ళు, వీళ్ళ పనులు వీళ్ళు. మా జనరేషన్ వరకు చాలా బాగుండేది సార్. మా నెక్స్ట్ జనరేషన్ ఇద్దరు కష్టపడాలి కాబట్టి ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ అందరూ యూట్యూబ్లో ఉంటున్నారు, చూస్తున్నారు, పాడ్కాస్ట్లు చూస్తున్నారు. ఇలా మీలానే ఎంతమంది వస్తారు, ఎంతమంది వచ్చి మాట్లాడతారు. అలా వచ్చినప్పుడు అడ్వైజ్ అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ అ నార్మల్, ఓకే మీరు అమ్మా నాన్న నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో రేపు పొద్దున్న ఈ పాడ్కాస్ట్ మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో మీ దగ్గర నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని అంటే ఫ్రమ్ ద బ్యాంక్ ఆఫ్ గోదావరి టు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, దీని వెనకాల
నేను లైబ్రేరియన్గా ఉండి గిన్నీస్ పుస్తకాలు కొన్ని అల్మారాలో పెడుతుండేవాడిని. అటువంటి వాడిని నేను ఎప్పుడు కూడా గిన్నీస్ పుస్తకంలోకి వెళ్తానని అనుకోలే. 3 సార్లు వరుసగా వెళ్తాను అనుకోలే. అది కూడా హ్యాట్రిక్ రికార్డ్. ఇంతవరకు వరల్డ్ అలా చేసినాడు ఎవడు లేడు. పైగా ఈ భూమి పుట్టిన తర్వాత నుంచి ఇంతవరకు 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడిని నేను. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇరాన్, ఇజ్రాయిల్, ఆఫ్రికా వార్ టోన్ కంట్రీస్కి వెళ్ళి నా ప్రాణాలు కూడా తెగించి శాంతి కావాలి, బ్రెడ్ కావాలి, కానీ మాకు బాంబ్స్ వద్దని చెప్పాను. ఇవన్నీ ఎలా చేయగలిగాను అంటే, నేను ఎప్పుడూ కూడా నువ్వెందుకు పుట్టావు అన్నది నీకు తెలియాలి ఫస్ట్. చచ్చేదాకా బ్రతికి ఉండడం జాతకాలలో ఉన్నది. నీ జాతకంలో ఎప్పుడు చేస్తావు కూడా ఉంటుంది. కానీ మరణం తర్వాత నువ్వు బతుకుతావు చూసావు, అది నిజమైనటువంటి జన్మ. నీ మార్క్ ఏంటి? ఇప్పుడు గజ శ్రీనివాస్ ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నువ్వు ఇవాళ గజల్ అని అంటే అందరు నాకే చెడు చూస్తారు. హిస్టరీ రాస్తే గజ శ్రీనివాస్ గురించి రాస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో నా గురించి అడిగారు. పాఠ్య పుస్తకాల్లో నా గురించి ఉంది. నా మీద పుస్తకాలు రాశారు, నా మీద పిహెచ్డీలు చేశారు. ఇవన్నీ గొప్పలు చెప్పడంలే. నేను అనేది ఏంటంటే, మనము ఇలా పుట్టామా చచ్చామా కాదు, నువ్వు నీ పర్పస్ ఆఫ్ నీ విజిట్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ ఎర్త్ మీదకి నువ్వెందుకు వచ్చావు. నేను గజల్స్ పాడడానికే వచ్చానని సినిమాలు చేసినంత కూడా నాకు అర్థమైంది. అందుకే నేను సినిమాని క్విట్ చేశాను. గజల్స్లో ఈయన గిన్నిస్ రికార్డులు చేశాను. ఇవాళ ఒక గొప్ప గాయకుడిగా అందరూ చెప్తున్నారు. మంగళపల్లి బాలమురళీకృష్ణ గారిని నీకు ఇష్టమైన సింగర్ ఎవరైనా అడిగితే గజల్ శ్రీనివాస్ అని చెప్పాడు. మంగళపల్లి బాలమురళీకృష్ణ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గజల్ శ్రీనివాస్ అన్నాడు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి. అలానే సరదాగా ఉన్నాడేమో ఆయన, నాకు తెలియదు. నేను అడిగాను ఆయన్ని, నిజంగానే నువ్వు ఐఎమ్ యువర్ ఫ్యాన్ అయ్యా అన్నాడు నాతో ఆయన. ఎందుకంటే నువ్వు అంత ఆర్తిగా పాడతావు. నువ్వు పాడుతుంటే ఒక ఆర్ద్రత, ప్రతి అక్షరంలో ఉన్న ఆర్ద్రతని, ఎక్స్ప్రెషన్ని ప్రవహింపజేస్తావు. మేము అది సంగీతంలాగా పాడతామయ్యా అన్నాడు. అది నిజమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ నేను ఎప్పుడూ కూడా కవి రాసినటువంటి సాహిత్యాన్ని, నా గాయకత్వం ఏదైతే ఉందో ఆ గాయకత్వం కాకుండా సాహిత్యంలో ఉన్నటువంటి నాయకత్వం ఈ సమాజాన్ని నడిపించాలని, అందులో ఉన్నటువంటి మానవ సంబంధాలు, మానవతా విలువలు ఈ సమాజాన్ని స్పృశించాలని అనుకుంటాను. ఫస్ట్ ఈనాటి తరం ఇలా అద్దం ముందు ఒకసారి కూర్చుని, మౌనంగా కూర్చుని, ఒక్కసారి నీలో ఉన్న గొప్పతనాన్ని, నీలో ఉన్నటువంటి ఏమి విశేషమైనటువంటి గుణాలు నువ్వు ఏం చేయగలవు, ఏమి చేయలేవు అనే స్పష్టత తెచ్చుకో ఫస్ట్. ఇదే నువ్వేది చేయగలవో అది బాగా చేయి. ప్రతిదీ ఆకర్షణగా ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్తే అన్నిట్లో నువ్వు జొరబడలేవు. నువ్వు ఏదైతే స్ట్రాంగో, ఇప్పుడు హోటల్ నడిపేవాడు, వంట చేసేవాడు హోటల్ పెట్టుకుంటే బెటరు. వాళ్ళ కుక్ రాలేదనుకోండి, వాడే వంట చేసుకుని పెడతాడు. అవును, అవునా కదా? అవును. సో ఈ లాజిక్ మనం మిస్ కాకూడదు. సో అందుకని యూ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏది చేయగలవో అది స్పష్టంగా చేయి. ఆలస్యం అవ్వచ్చు నేను నమ్మడం, నీ వెనకాల పడడం. ఇప్పుడు రవితేజ అనే యాక్టర్ ఉన్నాడు. ఆయన చూడండి, చాలా చిన్న 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 వేషాలు వేసుకున్నాడు, టప్పని కొట్టాడు అంతే, పెద్ద మాస్ మహారాజా అయిపోయాడు. అంటే సినిమాలు ఉదాహరణలు చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను యూత్కి. మా అమ్మాయిని అడిగాను, వివేకానంద చూపించి ఈజ్ మై హీరో అన్న. నీకు నచ్చిన హీరో ఎవరమ్మా అంటే నువ్వే నాన్న అని చెప్పింది. ఎందుకమ్మా అంటే, నాన్న నువ్వు పాకిస్తాన్ వెళ్తావే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడతావే, ఏం నాన్న నీ ధైర్యం, నువ్వు నిజమైన హీరో నాన్న, నువ్వు బాంబులకి బెదరలే, AK-47కి నువ్వు బెదరలేదు నాన్న, నువ్వు మరి గ్రేట్ హీరో నాన్న. మా అమ్మ ఈ రోజుకి అంటుంది నన్ను. ఐ వాజ్ నెవర్ స్కేర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. బాంబ్ బ్లాస్ట్లకి, AK-47 ఇలా నిలబడినా కూడా చస్తే ఒక్కసారి చేస్తాం, అంతే కదా. రైట్, మనం పర్పస్ కోసం వచ్చాం, పర్పస్ కోసం పుట్టాం, ఇలాగ వెళ్దాం పదా. ఇప్పుడు తెలుగు భాష అయినా అదొక పర్పస్. గజ శ్రీనివాస్ పర్పస్ ఆఫ్ లైఫ్లో తెలుగు భాష గురించి కృషి చేయాలా. మేము సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్గా ఎన్నో పురాతన దేవాలయాలు జీర్ణోద్ధరణ చేస్తున్నాం, మనం గోశాలను కాపాడుతున్నాం. ఇవన్నీ ఏంటి? పర్పస్ ఆఫ్ మై లైఫ్.
అందుకనే ఉన్నానేమో ఈ భూమి మీద, లేకపోతే ఈ పాటు తీసుకెళ్ళిపోయాడేమో మరి దేవుడు. అందుకని స్టిల్ యు ఆర్ అలైవ్, డూ సంథింగ్ టు ద నేచర్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ బ్యూటిఫుల్ నేచర్. ఆ నేచర్లో ధర్మం ఉంటుంది, ఆ నేచర్లో ఆవు పాలు ఉంటాయి, ఆ నేచర్లో చక్కటి గాలి ఉంటుంది, ఆ నేచర్లో ప్రవహించే నది ఉంటుంది, ఆ నేచర్లోనే గురువు ఉంటాడు, ఆ నేచర్లోనే అమ్మ నాన్న మిత్రులు అందరూ ఉంటారు. చెక్ చేసుకో. నువ్వు ఎప్పుడైనా సరే ఎవరు తెలుసో తెలియక ఎవరిని హర్ట్ అయినా, నువ్వు హర్ట్ అయినా అవతలోడు హర్ట్ అయినా, చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ముందు నువ్వు చెక్ చేసుకోవాలి, అవతలోని చెక్ చేసుకోమని చెప్పడం బదులు. నువ్వు అవతలోని ఫర్గివ్ చేయలేనప్పుడు ఆడితో స్నేహం చేయక ముందుకు రోజు బాధపడతావు. అవునే కదా? సో ఫర్గివ్నెస్ ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్. తర్వాత వాళ్ళు మారుతారు, అందరూ మారుతారు. సమాజం క్షమించగలిగిన రోజున సమాజం మన వైపు వస్తుంది. నువ్వే క్షమ అనే గుణం నీకు లేనప్పుడు ప్రజలు నిన్నెందుకు క్షమిస్తారు? అందుకని ఈనాటి యువతరం పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్ని హాయిగా కూర్చుని ఆలోచించాలి. ఆలోచించగలిగిన రోజునే వాళ్ళు ఏది చేయగలరో అది చేయగలుగుతారు. యూ హ్యావ్ ఎ పర్పస్. ఈ పర్పస్ లేకపోతే ఈ భూమి మీద చీమ కూడా రాదు. ఇది అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద ఇంటాక్స్. థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్. మీరు మా తెలుగు మహాసభల్ని జయప్రదం చేయాలని మీ పడుతున్న తపనకి నేను కృతజ్ఞతగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను. యాక్చువల్గా మా మదర్ చనిపోయి 20 రోజులు అయింది. నేను ఎక్కడ కూడా మాట్లాడే వ్యవహారం కానీ మూడ్ కానీ లేదు అసలు నాకు. కానీ మీరు నా తెలుగు మహాసభలను మీరు జయప్రదం చేయాలి, పాపం ఫండింగ్ కోసము దానికోసం మీరు పడుతున్న తపన గత 3 వారాల నుంచి నాకు రామచంద్రరాజు గారు చెప్పడం అన్నీ చూసి నా చేతిలో ఉన్నది ఈ మాత్రం కూడా నేను మీకు ఇవ్వలేనా అని చెప్పి వచ్చాను. అంతకన్నా లేదు. నేను ఎప్పుడైనా సరే మీకు మీ ఛానల్ వరకు నా సేవలు ఎప్పుడు కావాలన్నా, ఇంకా వేరే వారు ఎవరి పరిచయాలు కావాలన్నా తప్పకుండా నా సేవలు ఉంటాయని మీరు భావించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.